బైబిల్లో చాలా క్లిష్టమైన పత్రికలు ఉన్నాయి. అందులో ఒకటి రోమపత్రిక. దాని తర్వాత క్లిష్టమైన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక. పత్రిక వివరణ చెప్పడానికి నేను నిలబడలేదు, కానీ ఆ హెబ్రీ పత్రికలో ఉన్న కొన్ని మాటలు రోజు మనందరి జీవితాల్ని ఈ గ్రౌండ్లో అలా నిలబెట్టి, నీ విశ్వాసం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది, నీ స్థిరత్వం లేని చంచల మనస్తత్వం ఎలా ఉందో ఆ హెబ్రీ పత్రిక మనల్ని పలకరిస్తుంది. వినడానికి సిద్ధమే కదా? సిద్ధమే, సిద్ధపడాలి కూడా. ఎందుకనంటే విశ్వాసులుగా మనం కొనసాగుతున్నప్పుడు, దేవుని పిల్లలుగా మనం అడుగులు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని పరిస్థితుల్లో మనకు అనిపిస్తుంటుంది, ఎందుకు వచ్చిన దేవుళ్ళే, ఎందుకు వచ్చిన క్రైస్తవులే, దేనికి వచ్చిన చర్చిలే, ఎందుకు ఈ వాక్యము, టైం వేస్టు, ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాతే ఇబ్బందులు ఎక్కువైపోయాయి, ఈ వాక్యాన్ని విన్న తర్వాతే నా జీవితంలో కష్టాలు ఎక్కువైపోయాయి, బాప్తిస్మం తీసుకున్న తర్వాతే శ్రమలు ఎక్కువైపోయాయి, నేను నీతిగా బ్రతుకుతున్నప్పుడే నా కుటుంబం నాకు వ్యతిరేకమైపోతుంది, ఈ బాధల మధ్య, ఈ సూటుపోటు మాటల మధ్య, చుట్టూ జరుగుతున్న పరిస్థితుల మధ్య మనకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, ఎందుకు వచ్చిన జీవితంలో మునుపటిలానే ఉంటే బాగున్ను అని అనుకుంటుంటాం. ఒకవేళ ఇలాంటి ఆలోచనలు మీలో ఉంటే జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్, నిజానికి యేసుక్రీస్తు అనే ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటాము అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏవో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని అనుకుంటాం. నిజానికి జరుగుతాయంటే 100% జరుగుతాయి. ఆ దేవుణ్ణి నమ్ముకుంటే స్వస్థతలు జరుగుతాయని నమ్ముతాం. వెరీ గుడ్. ఆయన నమ్ముకుంటే స్వస్థతలు జరుగుతాయి. ఆయన నమ్ముకుంటే దేన్నైనా మనం జయించగలుగుము అనే ఒక ఉద్దేశంతో మనం నమ్ముతాం. వెరీ గుడ్. ఆయన నమ్ముకుంటే దేన్నైనా మనం జయించగలం. బైబిల్ చెబుతుంది, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదని చెప్పింది బైబిల్. ఇలా ఉంటుంది బైబిల్లో, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ నమ్మకం గల దేవుణ్ణి మనం ఆసరాగా కలిగి ఆయన మీద విశ్వాసం ఉంచితే మనం దేన్నైనా జయించగలం. అయితే ఈరోజు ఈ హెబ్రీ పత్రికలో ఆ దేవుని వైపు మనం ఎలా తిరిగామో 10వ అధ్యాయంలో ఆయన వివరిస్తూ, మనం ఏం మంచోళ్ళం కాదు, ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించి ఉంచింది, ఈ ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ వ్యక్తి నీతిమంతుడు కాకపోతే ఈ ధర్మశాస్త్రాన్ని అధిగమించిన ఒక కృప భూమి మీదకి వచ్చింది. ఆయన ఎవరో కాదు, మన యేసుక్రీస్తు వారు. ధర్మశాస్త్రపు ఆజ్ఞలను పాటించి రక్షణ పొందలేని ఈ మానవాళి కొరకు, మంచి క్రియల చేత, నీతి క్రియల చేత రక్షణను సంపాదించుకోలేని ఈ మనిషి కొరకు దేవుడే దీనుడిగా భూమి మీదకి వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించి ధర్మశాస్త్రం ఇవ్వలేని ఆ నిత్య జీవపు వారసత్వాన్ని ప్రభు తన త్యాగం ద్వారా మనకు అనుగ్రహించాడని చెబుతుంది 10వ అధ్యాయం. ఎప్పుడైతే ప్రభు యొక్క త్యాగం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఎలా అయితే రక్షింపబడ్డామో, మన రక్షణలోనికి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు, ఇరుకులు, కొన్ని శోధనలు, బలహీనతలు, సూటుపోటి మాటలు, వెన్నుపోటు దారులు మనకు ఎదురైనప్పుడు, ఎందుకు వచ్చిన జీవితంలే అని కొంచెం సన్నగిల్లుతున్నప్పుడు, ఈ హెబ్రీలకు పత్రిక రాస్తున్న ఈ పౌలు గారు ఆ హెబ్రీల్ని అనగా ఈ యూదులు అనంటే ఇశ్రాయేలీలో నుండి విభాగింపబడిన తెగ. యూదులైనా ఇశ్రాయేలీలైనా ఒకటి, మనకు చరిత్ర తెలుసు. ఈ హెబ్రీలు యూదులు కాస్త క్రైస్తవులు అయిపోతే మారిన తొలి దినాల్లో శ్రమలు కోర్చారు, కష్టపడ్డారు, పరుగులు పెట్టారు, అన్ని విధాలు అందరినీ ఆదరించారు. ప్రభు అనుకున్నట్టే బ్రతికిన ఈ జీవితాల్లో శ్రమలు ఎక్కువైపోయేసరికి, బాధలు ఎక్కువైపోయేసరికి ఎందుకు వచ్చిన జీవితంలే అని కొంచెం నిర్లక్ష్యం వారి జీవితంలోనికి వస్తే, వెంటనే పౌలు గారు వారి జీవితాలకు సంబంధించి పత్రిక రాస్తూ, వెయిట్, మీరేం భయపడొద్దు,
మీరు విశ్వాసం కలిగి నిలకడగా జీవించండి. మీరు విశ్వాసం కలిగి జీవిస్తే, అనగా ఒక విశ్వాసి ఎలా జీవించగలడు అని అంటే, నీతిమంతుడిగా, ఎవరైతే విశ్వాసం వలన బ్రతుకుతాడో వాడే దేవుని దృష్టికి బ్రతుకుతున్నట్టుగా జీవించుచున్న వ్యక్తిగా ఆయన కనబడతాడని ఆ 10వ అధ్యాయంలో మనకు కనబడుద్ది. 38, 39 వచనాల్లో విశ్వాసి లేదా ఒక నీతిమంతుడు, ఒక మనిషి ఎలా జీవిస్తాడు అంటే విశ్వాసం మూలన జీవిస్తానని చెబుతాడు. మీకు శ్రమలు వచ్చాయని, మీకు బాధలు వచ్చాయని, మీకు ఏవో బలహీనతలు ఉన్నాయని, ఎవరో ఏదో అంటున్నారని ఒకవేళ మీకు అనిపించి మెల్లిమెల్లిగా నిర్లక్ష్యం మీలో ప్రారంభమైతే, మునుపున్న జీవితం ఈరోజు మీకు లేకపోతే, మీకు ఒక రోల్ మోడల్ చూపిస్తాను అంటూ మీరేం భయపడొద్దు. విశ్వాసాన్ని బట్టి ఆ రోజు దేవునికి అనుకూలంగా బ్రతికిన కొంతమంది జాబితాని 11వ అధ్యాయంలో మనకు పరిచయం చేస్తాడు పౌలు గారు. జస్ట్ అలా వినండి, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుద్ది. మరలా 10వ అధ్యాయం ఏం చెబుతుంది అని అంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, నేను రక్షింపబడ్డాను, రక్షింపబడిన తర్వాత కొన్ని శోధనలకు ఎదురవుతున్నాయి, లోకంలో నుండి శ్రమలు ఎదురవుతున్నాయి, నా కుటుంబం నుండి కూడా నాకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి టైంలో నేను ఎలా జీవించాలి అని అంటే 11వ అధ్యాయంలో పౌలు గారు స్టార్ట్ చేస్తూ, మీరు ఎలా జీవించాలో నేను చెప్పడానికి ముందుగా, ముందున్న భక్తులు ఎలాంటి శ్రమలే ఎదురైనప్పుడు, ముందున్న భక్తులు ఇలాంటి సంఖ్యల మధ్య వారు ఉన్నప్పుడు, మునుపు బ్రతికిన ఆ విశ్వాసులు, దేవునికి నచ్చినట్టుగా బ్రతికిన ఆ భక్తులు ఎలా అయితే ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వారి జీవితాన్ని ప్రభువు వైపు చూస్తూ విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకున్నారో, మీరు కూడా అలానే చేస్తూ ఉంటే మీ బ్రతుకులు స్థిరంగా కట్టబడతాయని 11వ అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తాడు పౌలు గారు. జస్ట్ ఇంట్రడక్షన్, వెళ్దాం లోపలికి. ఎప్పుడైతే ఈ 11వ అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తూ ఇలా మాట్లాడుతున్నాడు, ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ఇప్పుడు ప్రశ్న, అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? సామాన్యంగా మనకు తెలిసిన అర్థం చెప్పండి. నమ్మడం, దేవుణ్ణి నమ్మడం. నమ్మకం అంటే విశ్వాసం, ఫెయిత్, అవును కదా? విశ్వాసం అనగానే సామాన్యంగా మనం అనుకుంటాం నమ్మకమని, నిజానికి నమ్మకమే. అయితే దేవునికి నచ్చే విశ్వాస జీవితం ఎలా ఉంటుందో ఈ 11వ అధ్యాయంలో చెబుతూ, మనం అనుకుంటాం విశ్వాసం అనగానే అంధకార సంబంధమైన పరిస్థితుల్లో నుండి దేవుడు వెలుగును కలుగజేసి విజయాన్ని అనుగ్రహించడం దేవుని అందరి విశ్వాసం అనుకుంటాం. నిజమే, పౌలు గారు కూడా అదే చెబుతున్నారు. అని చెబుతూ విశ్వాసం అంటే ఏంటి అని అంటే, కనబడని దేవుణ్ణి మనం కలిగి ఉండి ఆయన కొరకు జీవితాలను కట్టుకోవడమే విశ్వాసం అని చెబుతూ, నేను ఎలా నమ్మాలి అని అంటే సాక్షులుగా కొంతమంది వ్యక్తులు నిలబెట్టాడు. అదేంటది? దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణములైనవి. ఇప్పుడు దేవుని వాక్యం కంటికి కనబడుద్దంటే కనబడదు. ఈ కనబడని దాని ద్వారా, లేదా కనబడని పదార్థము ద్వారా కనబడుతున్న ఈ విశ్వం ఎలా అయితే కలిగిందని నువ్వు నమ్ముతున్నావో, అలానే దేవుని కూడా నువ్వు ఎలా నమ్మాలి అని అంటే ఆయన చెబుతూ, ఒకరోజు పితరులు నమ్మారు. ఎలా నమ్మారు? వారు ప్రభువు వైపు చూడడం వల్ల వారి జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగాయంటే, ఆయన మొదటి వచనంలో చెబుతున్న ఆ మాటల్లోంచి మొట్టమొదటిగా ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఆయన పేరు హేబేలు. ఇప్పుడు చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచితే, నిలకడగా మనం నిలబడితే ఎలాంటి కార్యాలు జరుగుతాయంటే, హేబేలు విశ్వాసం ద్వారా చనిపోయిన తర్వాత కూడా ఆయన మాట్లాడాడు. జాగ్రత్తగా వినాలి, ఈ లైన్ అర్థమవుతేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. హేబేలు గారు చనిపోయారు, చనిపోయిన తర్వాత కూడా విశ్వాసమును బట్టి ఆయన దేవునితో మాట్లాడాడంట. అంటే నమ్మకం, దేవుని ఎడల నమ్మకం ఏం చేస్తుంది అని అంటే, అసాధ్యమైన కార్యాలని సుసాధ్యం చేయగలదు. ఏది? దేవుని యందలి విశ్వాసం. దేవుని ఎడల మన విశ్వాసం ఉంచితే మన వల్ల కాని పనులు కూడా మనం చాలా ఈజీగా చేయగలం. అలాంటి వ్యక్తి ఒకడు హేబేలు గారట. చనిపోయారట. చనిపోయిన తర్వాత కూడా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చనిపోయిన తర్వాత కూడా ఆయన విశ్వాసమును బట్టి దేవునితో ఆయన మాట్లాడాడట. నెక్స్ట్ హానోకు గారు అసలు మరణాన్నే చూడలేదట.
పుట్టిన ప్రతి ఒక్కడు ఏం కావాలి చెప్పండి? ఖచ్చితంగా చావాలి. ఆదాము ద్వారా పంచుకున్న ఈ మరణము అందరికీ సంప్రాప్తమైతే అందరూ చావాలి. కానీ హానోకు చావలేదట. మీకు చాలా పెద్ద ప్రశ్నలు వస్తాయి, తర్వాత అడగండి, చెబుతాను. హానోకు మరణించకుండా వెళ్ళిపోయి అడగండి, తర్వాత చెబుతాను. ఇప్పుడు హానోకు గారు ఎలా మరణాన్ని రుచి చూడకుండా ఆయన కొనుక్కోబడ్డాడు అంటే కారణం చెబుతుంది పౌలు గారు. అంటున్నారు, కేవలము విశ్వాసాన్ని బట్టి. ఏంటి? విశ్వాసాన్ని బట్టి మరణాన్ని చూడలేదట హానోకు. ఈ లైన్లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, నోవాహు నీతికి వారసుడైపోయాడట. ఎలా చెప్పాలి? దేవుని ఎడల నమ్మకత్వాన్ని బట్టి, దేవుని ఎడల విశ్వాసాన్ని బట్టి నోవాహు నీతిపరుడు, నీతికి వారసుడైపోయాడట. నా నీతి కుమారుడు అని దేవుడు చెప్పుకునేలా ఒక నోవాహు ఒక సామాన్యమైన మనిషి మారాడంటే కారణం ఏంటి చెప్పండి? విశ్వాసం. నెక్స్ట్, అబ్రహాం. మనకు తెలుసు 90 ఏండ్లు దాటిన తర్వాత 100 సంవత్సరాలకి దగ్గరగున్న ఈ అబ్రహాము గారు విశ్వాసమును బట్టి ఇస్సాకుని కన్నాడట, బలాన్ని తెచ్చుకొని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సారా, ఇంకా ముందుకొస్తే యోసేపు గారు మనకు కనబడతారు ఈ అధ్యాయంలో. ఈ యోసేపు గారు ప్రవక్తలు లేని కాలంలోనే ఇశ్రాయేలీల యొక్క విడుదల కొరకు ఈయన ప్రవచించాడు. ఈయన ఎవరు? యోసేపు గారు. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. మనకి మోసే గారు తెలుసు, విశ్వాసమును బట్టి అదృశ్యుడైన ఆ దేవుణ్ణి నిదానించి చూశాడట. నిదానించి. దేనిని బట్టి? దేవుణ్ణి ఎవరైనా చూసి బ్రతకగలరా? ఆ దేవుని యొక్క తేజస్సును చూసి, ఆయన స్వరాన్ని విని, ఆయన్ని ముఖాముఖిగా చూసి ఎవరైనా బ్రతకగలరంటే, ఒకరోజు మోసే పక్షాన దేవుడు దిగిపోయి మోసే మీద అహరోను మిరియాము సనిగితే, అహరోను మిరియాముతో ఏమంటాడో తెలుసా? మీరు ప్రవక్తలే, మీరు యాజకులే, మీరు గొప్పోళ్ళే కాదనను, కానీ నేను మీతో మాట్లాడాలి అంటే ఒక కలలోనో ఒక దర్శనంలోనో వచ్చి మాట్లాడతాను. అదే నేను నా స్నేహితుడైన మోసేతో మాట్లాడాలని అంటే ముఖాముఖిగా, ఇక డైరెక్ట్గా ఒక స్నేహితుడితో మాట్లాడినట్టే మాట్లాడతా. ఎలా మాట్లాడాడు దేవుడు మోసేతో అంటే, మోసే యొక్క విశ్వాసాన్ని బట్టి. ఒక మనిషి చూడలేని, సామాన్యమైన కన్నులతో చూడలేని ఆ దేవుని మహిమను మోసే గారు ఇలా ఉండి డైరెక్ట్గా ఆయన చూశాడట, ముఖాముఖిగా. ఎలా చూశాడు? విశ్వాసాన్ని బట్టి. నెక్స్ట్, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిచిపోయినట్టు పోయారట. ఎట్లా? దేనివల్ల? విశ్వాసమును బట్టి. అంటే విశ్వాసము అనే ఈ నమ్మకం, దేవుని ఎడల నమ్మకం ఏం చేస్తుంది అని అంటే, మన మానవ నేత్రాలకి, మన ఆలోచనలకి అందని గొప్ప గొప్ప కార్యాలను చేస్తుంది మానవుల జీవితాల్లో. హెబ్రీ పత్రికలో 35వ వచనం వరకు విశ్వాస వీరుల యొక్క విజయాలను మనం చూస్తాం. ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఈ విశ్వాసాన్ని బట్టే ఎరికో గోడలు పగిలిపోయాయట. ఎరికో గోడలు ఎలా పగిలిపోయాయంటే ఈ అధ్యాయం చెబుతుంది, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసాన్ని బట్టే. ఇంకో విషయం చెప్పనా? విశ్వాసమును బట్టే రాహాబు అనే వేశ్య తన కుటుంబాన్ని కాపాడుకుందట. దేవుని ఎలా నమ్మారు వీళ్ళందరూ అంటే, మా దేవుడు ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అరణ్యంలో నిలబడిన మాకు మన్నాని కురిపించగల సమర్థుడని దేవుని నమ్మారు, కార్యాన్ని చూశారు. ఎరికో గోడల ముందు నిలబడి స్తుతి ఆరాధన జరిగిస్తే, ఆ రోజు దేవుడు కార్యం జరిగిస్తే ఎరికో గోడలు పగిలిపోయాయి. చరిత్ర చదవండి. ఎరికో గోడల మీద 2 లారీలు అటు ఇటు వెళ్ళిపోతాయి గోడల మీద. ఇలాంటి గోడలు ఎట్లా పగిలిపోయాయి అని అంటే కారణం చెబుతుంది ఈ అధ్యాయం. విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి ఒక రాహాబు వేశ్య తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది ఖడ్గదారు నుండి తప్పించుకునేలా. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, ప్రవక్తలు ఎందరో విశ్వాసమును బట్టి జయాన్ని చూశారు వాళ్ళు. సంసోను 3000 మందికి పైగా ఒకే రోజు ఆ ద్వార బంధాలని పగలగొట్టి చంపడానికి కారణం విశ్వాసం. 1000 మందిని గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని ఒక్క చేత్తో మట్టి కరిపించేలంత బలం ఎలా వచ్చింది? విశ్వాసం. బారాకు, గిద్యోను, ప్రవక్తలు, దావీదు ఎట్లా చంపాడు గొలియాతుని? నా దేవుడు నా పక్షాన నిలబడితే
నా దేవుడు నాకు తోడుంటే ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అనే ఒక విశ్వాసంతో ముందుకెళ్తే ఆ రోజు గొల్యాతు తలన తన పాదాల దగ్గర నరికివేయబడింది. ఎట్లా? విశ్వాసం. ఇంకా కిందకి చెబుతూ ఇప్పుడు 11:32 నుంచి ఈ కన్ను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదని చెబుతూ ఇప్పుడు గుంపులుగా మాట్లాడుతున్నాడు ఆయన. వారు విశ్వాసము ద్వారా రాజ్యాల్ని జయించారట. పెద్ద రాజ్యాల్ని జయించారట. కొమ్ములు తిరిగిన రాజ్యాల్ని విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారానే రక్షించారు, జయించారు. వారు ఇంకేం చేశారట? నీతి కార్యాలని జరిగించారట, సింహపు నోళ్ళు మూసారట, వాగ్దానాలను పొందుకున్నారట. ఎవరు వీరంతా అని అంటే విశ్వాస వీరులు వీళ్ళు. ఎవరు వీరు? సింహముల నోళ్ళను మూసారట, అగ్ని బలాన్ని చల్లార్చారట. ఈ లింక్ ఏంటో మనకు తెలుసు. సింహాల నోరును మూసింది ఎవరు అనగానే మనకు తెలుసు. దావీదు దానియేలు గారు మన కన్నల ఎదుట ప్రత్యక్షమవుతాడు. అగ్ని బలాన్ని చల్లార్చారు అనగానే మనకు అర్థమవుతుంది. వెంటనే తన 3 స్నేహితులు మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతారు. ఇంకా చెబుతూ ఖడ్గదారును తప్పించుకొని మనుషులు యూదుల్ని చంపేయాలని పరుగులు పెడుతుంటే ఆ ఖడ్గం నుండి తప్పించిందట. ఏం తప్పించింది? దేవుని ఎడలి విశ్వాసం తప్పించిందట. ఇంకా చెబుతూ యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారద్రోలిరి. దేవుడు తన పక్షాన్ని, యూదుల పక్షాన నిలబడితే ఆ రోజు అస్సూరు దండుపాలెంలో ఒకే ఒక్క దేవదూత వారి మధ్య దిగితే ఒకే ఒక రాత్రిలో 185,000 మందిని చంపేసింది. ఎట్లా? విశ్వాసం. అన్యుల సేనలను పారద్రోలారట, పరుగులు పెట్టించారట. ఎట్లా? కత్తి పట్టుకోవడం చేతగాని ఈ యూదులు, ఇశ్రాయేలీలు ఎలా విజయాన్ని సాధించారు? కేవలం 300 మందిని తీసుకెళ్ళి యుద్ధాన్ని ఎరుగని ఈ కాపర్లను తీసుకెళ్ళి అబ్రాహాము గారు 5 రాజ్యాలను ఎట్లా కొట్టిరే? విశ్వాసం వల్ల అన్యజనుల యొక్క సేనల్ని పారద్రోలారట. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందరట. ఏంటి? విశ్వాసం ఉంచితే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచారు. ఏలియా కాలంలో లేచారు, ఎలీషా కాలంలో లేచారు. చచ్చిపోయిన వారు కూడా సైతం తిరిగి లేచారట. ఎట్లా? విశ్వాసమును బట్టి. అంటే విశ్వాసం ఉంచితే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయా? జరుగుతాయి. విశ్వాసం ఉంచితే మనం దేన్నైనా జయించగలం. విశ్వాసం ఉంచితే నువ్వు అనుకున్నది ఏదైనా జరుగుద్ది. దేవుని ఎడల నువ్వు నమ్మకం ఉంచితే నీ శత్రువులు కూడా నీకు మిత్రులు అవుతారు. దేవుని ఎడల నమ్మకం ఉంచితే నీ శ్రమలు కూడా కొద్ది రోజులకి సమసిపోతాయా? ఆశీర్వాదాలుగా మారిపోతాయని ఈ 35వ అధ్యాయం వరకు చెప్పాడు, 35వ వచనం వరకు చెప్పాడు కదా. ఇప్పుడు విశ్వాసం యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినాలి. విశ్వాసం ఉంచితే చాలా కార్యాలు జరుగుతాయి. నీకున్న అనారోగ్యాలు కూడా సమసిపోతాయి. విశ్వాసం ఉంచితే నీ గృహాలు కట్టబడతాయి. విశ్వాసం ఉంచితే నీ కుటుంబంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. అయితే విశ్వాసం అనగానే కార్యాలను రుచి చూడడం మాత్రమే కాదు. విశ్వాసం అనగానే దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదాలని పొందుకోవడం మాత్రమే కాదు. విశ్వాసం అంటే కేవలం దేవుని చేతుల్లో నుండి బహుమతులు పొందుకుని విజయాలను చూడడం మాత్రమే కాదు అని ఇప్పుడు యూటర్న్ తీసుకుంటుంది హెబ్రీ పత్రిక. ఇక్కడ నుంచి టోటల్గా మొత్తం మారిపోద్దండి. ఎవరు విజయం సాధించారు అంటే రాజ్యాలని జయించేవారిని వారిని చెబుతాం. ఎవరు బలవంతులు, ఎవరు సేనల్ని పారద్రోలారు అంటే ఆల్రెడీ కార్యాలను అనుభవించిన అబ్రహాముని చెబుతాం. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని మాట మార్చి ఈ గ్రంథకర్త మాట్లాడుతూ దీనికన్నా లోతైన విశ్వాసం ఏంటో తెలుసా అని చెబుతున్నాడు. ఇప్పుడు చదువుదాం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. చాలు, ఈ మాట సరిపోద్ది. ఈరోజు మనకు 1.5 గంట వింటారు కదా.
ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నాయి. ఇప్పటి వరకు విన్నది మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకు? దేవుణ్ణి నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే చాలా జరుగుతాయి, దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగాలు వచ్చేస్తే అందరూ నమ్ముతారు. అది కాదు, ఇప్పుడు విశ్వాసం యొక్క లోతుల్లోనికి తీసుకెళ్తూ గ్రంథకర్త ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పటి వరకు పునరుద్ధానం చెందిన వాళ్ళు మీరు చూశారు, ఇప్పటి వరకు రాజ్యాలను కొట్టిన వాళ్ళు మీరు చూశారు, ఇప్పటి వరకు సింహాల నోర్లు మూసిన వారినే మీరు చూశారు, ఇప్పటి వరకు మీరు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన విశ్వాసాన్ని చూశారు, ఇప్పటి వరకు మీరు ఎరుకో గోడలను బద్దలు చేసిన విశ్వాసాన్ని చూశారు. ఇప్పుడు విశ్వాసపు లోతు ఎలా ఉంటుంది అని అంటే, కొందరైతే మేము చచ్చిపోయినా పర్లేదు కానీ మరీ శ్రేష్టమైన పునరుద్ధానం కావాలని విడుదల పొందకపోయినా పర్లేదని మరణానికి ఎదురెళ్ళారట. ఇప్పుడు చెబుతున్నాను, పై వచనాలన్నీ దేవుని ఏడల విశ్వాసం ఉంచితే విజయాలు ఎలా వస్తాయో చెప్పాడు గ్రంథకర్త. ఇప్పుడు ఈ 35వ అధ్యాయం 2వ భాగం నుండి ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు? దేవుని ఎడల విశ్వాసం ఉంచితే విజయాలే కాదు, బాధలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, శ్రమలు నిన్ను పరుగులు పెట్టేస్తే. ఒకప్పుడు ఆ విశ్వాసం అన్యజనులు పరుగులు పెట్టిస్తే ఇంకా లోతుకు పోతే, అదే విశ్వాసం ఉంచితే శ్రమల వల్ల నువ్వు పరుగులు పెట్టాలి. అందుకే అంటున్నాడు, కొందరైతే ఎవరా కొందరు? సంసోను, బారాకు, యెఫ్తా, గిద్యోను, సమూయేలు, దానియేలు లేదా మిగిలిన వారందరి పేర్లు ప్రస్తావించారు కదా. ఈ కొందరైతే ఎవరు? కొందరెవరు? యాతన పెట్టబడ్డానికి కూడా రెడీ అయిపోయారట. చాలా క్లియర్గా రాస్తున్నాడని. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక అంటే విడుదలయ్యే అవకాశం ఉండి కూడా రాజీ పడిపోయి పర్వాలేదులే అనుకుని తప్పించుకునే మార్గాలుండి కూడా మేము చావుకైనా ఎదురెళ్తాం కానీ మేము రాజీ పడమని నిలబడిన వ్యక్తులు ఎవరు? బైబిల్లో చెప్పలేదు కానీ ఇప్పుడు కొంచెం చరిత్రలోకి వెళ్దాం. ఒకసారి చూస్తారా? 2వ మక్కాబీయుల గ్రంథం. దొరకలేదా? దొరకదు మీకు. ఎందుకు దొరకదు చెప్పండి? మలాకీ గ్రంథం తర్వాత ఉంటుంది, చూడండి బాగా. మీ దగ్గర లేదా? నా దగ్గర ఉంది, తెచ్చుకున్నాను, చూడండి, నా దగ్గర ఉంది. ఆ విడుదల పొందనల్లక యాతన పెట్టబడిన జనాంగం ఉంది. అందులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఎలియాజరు. చరిత్ర చెబుతున్నాను నేను, కళ్ళబొల్లు కబుర్లు చెప్పడానికి నిలబడలేదు ఇక్కడ. విడుదల పొందనల్లకి యాతన పెట్టబడి మరణానికి ఎదురెళ్ళిన విశ్వాసుల జీవితం ఈ 11వ అధ్యాయం 35వ వచనంలో 2వ భాగంలో కనబడుతున్న మాట. దీని చరిత్ర ఎవరు ఆ వ్యక్తులని ప్రశ్న నీకు వస్తే కరెక్ట్గా ఇప్పటి నుండి లెక్క, క్షమించండి, క్రీస్తు పూర్వం 170 నుండి 168 ఒక రాజు పరిపాలన చేశాడు. అతని పేరు యాంటియోకస్ IV. ఇమేజ్ ఉంటుంది చూడండి. యాంటియోకస్ IV ఆయన ఎవరో కాదు, గ్రీకు సామ్రాజ్య చక్రవర్తి. గ్రీకు సామ్రాజ్యాన్ని కోకట్టి వేళ్లతో బలంగా పేలుకుపోయేలా చేసిన ఒక గొప్ప రాజు. ఇతని వల్లే బలం పుంజుకుంది, ఇతని తర్వాత రాజ్యం లేకుండా పోయింది. అతని పేరు యాంటియోకస్ IV ఎపిఫానియస్. గుర్తుంచుకోండి, జస్ట్ అలా చూడండి, ఇమేజ్ ఉంటుంది. ఆయన పేరు అయితే 170 నుండి 168 వరకు ఆయన ఏం చేశాడో తెలుసా? బైబిల్లో దేవాలయంలో హేయమైన వస్తువు నిలబెట్టు వరకు అనే మాట మీకు కనబడుతుంది. దానియేలు గ్రంథంలో చదివినట్టు గుర్తు కదా. యెరూషలేము భూభాగాన్ని, యెరూషలేము మందిరాన్ని అపవిత్రపరిచిన దుర్మార్గమైన రాజు ఎవడో తెలుసా? ఆయనే, యాంటియోకస్ IV ఎపిఫానియస్. ఆయన ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు ఆ బైబిల్ మక్కాబీయుల గ్రంథం ఉంది కదా, అదే ఒకసారి ఇమేజ్ అందులో చూడండి. మీరు తర్వాత నేను పంపిస్తాను, ఎవరైనా అడగండి. అందులో ఆయన ఏం చేశాడో తెలుసు? చరిత్ర గ్రంథాలు ఇవి ఎక్కడ ఉంటాయో నన్ను అడగండి, తర్వాత చెబుతాను. మళ్ళీ నేను ప్రమోట్ చేసినట్టు అవుద్ది, చదవమని. అయితే ఆ రాజు, ఆ క్రూరమైన రాజు ఏం చేశాడంటే, యెరూషలేము దేవాలయంలో పందిని బలేశాడు దేవతకి. యెరూషలేము దేవాలయంలో దేవుని ఆరాధన జరుగు ఆ స్థలంలో పందిని వధించాడు. పంది
అపవిత్రతకి, హేయతకి, దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైనది. ఇలాంటి పందిని వధించి ఒక జీవో రిలీజ్ చేశాడు. ఏంటో తెలుసా? సున్నతిని నిషేధించాలి. సబ్బాతు అనగా శనివారం విశ్రాంతి దినం, సబ్బాతుని నిషేధించాలి. ధర్మశాస్త్రాన్ని కాల్చేయాలి. యూదుల ధర్మశాస్త్రాన్ని నాశనం చేయాలి. బలవంతపు విగ్రహారాధన ప్రవేశపెట్టిన క్రూరుడైన దుర్మార్గుడైన రాజు యాంటియోకస్ IV. ఇంత దుర్మార్గుడు చేసిన చట్టం గ్రీకు సంస్కృతినే మీరు పాటించాలి. మీరు ప్రత్యేకంగా ఉంటాను, విగ్రహాలకు అర్పించి తిన్నో, పంది మాంసం తిన్నో, నేను ఇలానే ధర్మశాస్త్రాన్ని అనుసరించి బ్రతుకుతానంటే తలకాయలు లేచిపోతాయి, చంపేయండి అని డైరెక్ట్ జీవో రిలీజ్ చేస్తే ఆ రోజు ఎలియాజరు అనే ఒక వృద్ధుడు తెర మీదకి వచ్చాడు. చూడండి, ఆయన ఇమేజ్లు ఉంటాయి. ఎలియాజరు అనే ఒక వృద్ధుడు తెర మీదకి వచ్చాడు. ఆయన ఎవరో కాదు, ఆయన ఒక నాయకుడు కాదైనా, ఆయన ప్రవక్త కాదైనా, ఆయన యాజకుడు కాదైనా, ఆయన బోధకుడు, పేరుగాంచిన బోధకుడు. ఇది నేను కల్పించి చెప్తున్నది కాదు. 2వ మక్కాబీల గ్రంథం 6వ అధ్యాయంలో మనకి స్పష్టంగా కనబడుద్ది, ఆయన పేరుతో సహా. మీకు కనబడుతుంది చూడండి, అది కాదు, అక్కడికి వెళ్దాం తర్వాత. అది కాదు, సింగిల్. సర్లే, ఇంకేయకండి, ఇంకా నన్ను కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నారు. ఆ 2వ మక్కాబీల గ్రంథంలో 6వ అధ్యాయం 21వ వచనం నుంచి మనకు వరుసగా కనబడుద్ది ఎలియాజరు జీవితం. ఆయన ఎవరు అని అంటే గొప్ప వ్యక్తి కాదు, ఆయన ఒక మంచి బోధకుడు. ఈ పదం ఎందుకు చెప్తున్నానో మీకు గుర్తు రావాలి, గుర్తుపెట్టుకోండి, కొంతసేపు నాకు వెళ్దాం. ఆయన ఒక సామాన్యమైన బోధకుడు, కానీ ప్రజలందరిలో పేరుగాంచినవాడు. పైగా ఒక ముసలోడు. అప్పటికి ఆయనకి 90 సంవత్సరాలతో సహా ఉంటుంది అందులో. అప్పటికి ఆయనకి 90 సంవత్సరాలు అయితే ఆ రోజు ఆయన ముందు నిలబడింది ఈ ఆజ్ఞ, ఈ జీవో. ఏమని? పంది మాంసం తినాలి. ఈ పంది సామాన్యమైనది కాదు. సామాన్యమైనది కాదంటే సేమ్ పందా అని అడగండి. ఏ పందా? పంది విగ్రహాలకు బలి ఇచ్చిన పంది. అది విగ్రహానికి బలి ఇచ్చిన ఈ పంది మాంసం తినకపోతే చస్తాడు ఆ రోజు. ఎవరు? ఎలియాజరు. ఆయన ముందుగా ఆ స్థితి ఉంటే ఆయనకి అప్పటికే 90 ఏండ్లు. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, ప్రజల మధ్య ఒక మంచి పేరు సంపాదించుకున్న ఒక మంచి బోధకుడు. కాలం గుర్తుపెట్టుకోండి, ఇది చరిత్ర. క్రీస్తు పూర్వం 170 నుండి 168 మధ్యలో జరిగిన సంఘటన ఇది. ఆ జీవో రిలీజ్ చేసిన తర్వాత ఆ రోజు ఆజ్ఞ వచ్చింది, పంది మాంసం తినకపోతే, విగ్రహాలకు అర్పించి తినకపోతే ఎవ్వరిని బ్రతకనివ్వడానికి వీల్లేదు. యూదుల ధర్మశాస్త్రాన్ని కాల్చే, సబ్బాతును నిషేధించు, అందరూ ఏకదాటిగా గ్రీకు సంస్కృతిని, ఈ హెల్లేనిజంని ఫాలో అవ్వాలని ఒక ఆజ్ఞ రిలీజ్ అయితే, మమ్మల్ని చంపినా పర్వాలేదు, మేము ఆ విగ్రహాలకు అర్పించిన దానికి జోలికి పోమని నిలబడితే, ఆ రోజు ఆయన బంధించి తీసుకెళ్తుంటే ఆయన పక్కనున్న స్నేహితులు, అయ్యా మీరు వృద్ధుడు కదా, మీకు వయసు మీద పడిపోయింది, ప్రజల్లో మీకు మంచి పేరుంది కదా, సొంత స్నేహితులు అన్నమాట, మీరు తినొద్దు కానీ జస్ట్ తింటున్నట్టు నటించండి అయ్యా, మీ ప్రాణాలు మీరు దక్కించుకోవచ్చు. మీరు తినొద్దు, తింటున్నట్టు నటించు. మీకు మాట గుర్తు రావాలి 11:35 వచనంలో. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక మక్కి ఈ వచనం ఎవరి కొరకు రాశారు అంటే ఎలియాజరు. ఆ రోజు స్నేహితులు పక్కన నిలబడి పందిని బలేసేవారు ఈ స్నేహితులే, వీళ్ళ పందులు. ఒక పక్క ఈయన బోధన వింటూనే, ఈయనతో తిరుగుతూనే రాజుకు కొమ్ము కాస్తూ వీళ్ళే దేవుని ఆలయంలో పందులు బలేస్తున్నప్పుడు, మీరు తినొద్దయ్యా, మీరు తినొద్దు, మీరు మంచోళ్ళు మాకు తెలుసు, అయితే తిన్నట్టు నటించండి అయ్యా, మీకు ఒక వెసులుబాటు ఉంది, రాజీ పడే మార్గం మీ కళ్ళ ముందుంది, నటించు, నీ ప్రాణం నీకు దక్కుద్దంటే నటించి నన్ను వెంబడిస్తున్న నా యవ్వన జనాంగాన్ని నేను మోసం చేయలేను. ఆ రోజు వచ్చిన ఆజ్ఞ ఇది కేవలం ఆహారం కొరకు మాత్రమే కాదు, ఇది విశ్వాసాన్ని తిరస్కరించమని చెప్పే ఆజ్ఞ. ఇది యూదుల ధర్మశాస్త్రం చెబుతుంది, విగ్రహార్పితాల జోలికి పోవద్దు,
విగ్రహార్పిత జోలికి కానీ, పందుల జోలికి కానీ, ఆహారాలకే నిషేధం విధించబడిన ఆ కాలంలో పైగా నిషేధింపబడిన ఆహారం విగ్రహాలకు బలిస్తే వాటి జోలికి పోవద్దని ధర్మశాస్త్రం చెబితే, ఆ రోజు సొంత స్నేహితులు, రాజు అందరూ చెబుతున్నారు తినొద్దు, నీ ఇంటి దగ్గర నువ్వే మాంసం తెచ్చుకుని వీళ్ళందరూ చూస్తుండగా తిన్నట్టు నటించు. ఒక వెసులుబాటు ఉంది, ఒక రాజీ మార్గం ఉంటే ఆ రోజు ఆయన అన్నమాట, ఆ మాటలు మీకు స్పష్టంగా కనబడుద్ది. తర్వాత ఏమంటాడు తెలుసా? నేను నా యువతను తప్పు మార్గాన పట్టించలేను. అవసరమైతే నేను చచ్చిపోతా. నా జీవితం పోవడం కాదు ఇక్కడ, తరాల విశ్వాసాన్ని పోగొట్టే ఒక దుర్మార్గమైన బతుకుని అయిపోతానని ఆ రోజు ప్రాణాలని పణంగా పెట్టి, ఆ రోజు రాజీ పడకుండా విశ్వాసంగా అలా నిలబడితే, ఆ రోజు ఆయనకు వచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? అందరి ముందు అవమానించి కొరడాలతో కొట్టి చంపేశారు. ఎవరిని? ముసలి ప్రాయంలో ఉన్న ఒక బోధకుణ్ణి. ఎందుకు చంపేశారు? కేవలం విగ్రహార్పితాలు తినలేదని, కేవలం విగ్రహార్పితాల జోలికి పోలేదని, ఆ పంది మాంసం జోలికి పోలేదని. ఆ రోజు ఆహారం అనుకుంటున్నారేమో మీరు, జాగ్రత్త, ఇది ఆహారానికి సంబంధించిన నియమం కాదు, ఇది విశ్వాసాన్ని తిరస్కరించమని చెప్పే ఆజ్ఞ. ఇది రాజాజ్ఞ. చేయను. ఒక పక్క రాజీ పడాలా లేదా నిలబడాలా? రాజీ పడాలా లేదంటే ప్రాణాలు దక్కించుకోవడానికి చూడాలా? దేవుని పక్షాన ఆయన ఈ సమయంలో నన్ను కాపాడకపోయినా పర్వాలేదు, ఆయన నా బాధను చూస్తున్నాడు, దీనికన్నా మరీ శ్రేష్టమైన జీవితం నాకు ఇస్తాడని ఆ రోజు ప్రాణాలను తెగించి నిలబడితే, ఆ రోజు ఆయన చంపేశారు. కొట్టి చంపేశారు. తినంటే కొట్టి ఒక ముసలోడని కూడా చూడకుండా చంపేశారు. ఇప్పుడు నేను అంటున్నాను, ఆ రోజు ఆయనకి రాజీ మార్గం ముందుంది. రాజీ పడిపోతే ఆ రోజు విడుదల పొందడానికి ఒక వెసులుబాటు తనకుంది. ఏంటది? నటిస్తే చాలు. కానీ ఆయన అన్నాడు, నేను నటించను. నా వ్యక్తిగత ప్రాణాల కంటే సామూహిక సాక్ష్యమే నాకు ముఖ్యం. 90 ఏళ్ళు వచ్చేసాయి. ఈ టైంలో నేను నటించి నా యవ్వన జీవితాన్ని, క్షమించండి, నా యవ్వనస్తులను, నన్ను వెంబడించే రాబోయే తరపు యవ్వనస్తుల్ని నేను మోసం చేయలేను. నేను చావుకైనా సిద్ధమైపోతా, నేను నటించను. యువతను తప్పు బారి పట్టించిన ఈ జీవితం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. నేను ఉండలేను, నేను చచ్చిపోతాను. ఇది మీకు కావాలంటే చరిత్ర చదవండి. 2 మక్కాబీయుల గ్రంథం 24 నుండి 28 వచ్చిన వరకు ఇదే కనబడుద్ది 6వ అధ్యాయంలో. నేను చచ్చిపోతాను, నేను నటించలేను. నేను నా యవనస్తులకి ధైర్యం చెబుతూ చచ్చిపోతానంటూ ఆయన చచ్చిపోతూ ఆయన ఇలా మాట్లాడుతుంటాడు. ఆయన ఇది శాశ్వతమైన జీవితం కాదు, ఇది నాకు ఒక శాశ్వతమైన జీవితం ఉంది, అది మరీ శ్రేష్టమైన పునరుద్ధానం. ఆ వచనం ఎందుకు రాస్తారో తెలుసా? అందుకే ఇప్పుడు అడుగుతున్నా, ఇదే వెసులుబాటు, ఇదే రాజ్య మార్గం మన ముందుంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఎవరికో జై కొట్టాలట, జై కొట్టకపోతేనట నిన్ను వెలేస్తారట ఊర్లోంచి. ఎవడికో జై కొట్టాలట, జై కొట్టకపోతేనట ఆ రోజు నిన్ను చంపేస్తారని అంటే ఎంతమంది దైవజనులు నోటితో అనకూడని మాటలు అనలేదు చెప్పండి? తెంగరోడు అనుకుంటున్నారా ఎలియాజర్ని? చరిత్ర చదువు. ఒక్క ఆజ్ఞ కొరకు నా విశ్వాసాన్ని నేను తిరస్కరించలేను. నేను రాజీ పడికి బ్రతికి జీవించే ఈ జీవితం నాకు అవసరం లేదు. పోతే ప్రాణాలు పోతే, నా ప్రభువు సమర్థుడు. ఇప్పుడు రక్షించకపోయినా పర్లేదు, నన్ను మరలా తిరిగి లేపుతాడు. నా యవనస్తుల్ని, నన్ను వెంబడించేవారిని, నా మాటలు వినేవారిని నేను మోసం చేయలేను. ఒక ముసలోడు ఇలాంటి స్టాండింగ్లో నిలబడితే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం కోసం ఈరోజు మనం ఎన్నిసార్లు రాజీ పడట్లా? తిండి విషయంలో కాదు, ప్రతి చిన్న విషయంలో ఎన్నిసార్లు రాజీ పడట్లా? ఇదే సవాల్ ఇతని తర్వాత ఇతని మరణం ఎంతమందిని కుదిపిందో తెలుసా? ఒకే కుటుంబంలో తల్లి చూస్తుండగా 7 కొడుకులు చచ్చిపోయారు. 7 అన్నదమ్ములు. వీళ్ళందరినీ బంధించి తీసుకెళ్లారు. తర్వాత మీకు కనబడుద్ది 7వ అధ్యాయంలో. ఎక్కడుంది ఇది చరిత్ర? అదే 2 మక్కాబీయుల గ్రంథం 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంటే చూడండి. మీకు అక్కడ 7 సహోదరుల ప్రాణత్యాగం. ఎట్లా చనిపోయారు ఆ వివరణ అంతా మీకు అక్కడ కనబడుద్ది. ఎట్లా చనిపోయారు? బంధించారట తల్లిని.
ఆ తల్లిని, ఆ కొడుకులందరినీ బంధించి ఆ రోజు రాజు ముందు నిలబడితే, ఆ రాజు ఆయనే ఎవరు? యాంటియోకస్ ఎపిఫానీస్, ఆ గ్రీకు రాజు. ఆయన ముందు నిలబెట్టినప్పుడు రాజు ఎలా అడుగుతున్నాడు ఏడుగురిని, ఏం చేయొద్దు, జస్ట్ దాన్ని అలా తినేసి అలా వెళ్ళిపోండి, మీ ప్రాణాలకేం కాదు, జస్ట్ ఆ ఆహారాన్ని తినండి అంటున్నారు. మరలా గుర్తు చేస్తున్నా, ఇది ఆహారానికి సంబంధించిన ఆజ్ఞ కాదు, ఇది విశ్వాసాన్ని తిరస్కరించమని చెప్పే ఆజ్ఞ. నీ దేవుడు సరైనోడు కాదు, అసమర్థుడని చెప్పే ఆజ్ఞదే. నీ దేవుడిని నువ్వు వెంబడించిన అవసరం లేదు, నేను చెప్పిన మార్గాన్ని నువ్వు పాటించని చెప్పే ఆజ్ఞదే. చెబితే 7 కొడుకుల్లో 7 పక్షాన పెద్దోడు నిలబడి ఇలా మాట్లాడుతుంటాడు ఆయన. మీరు చదవండి, ఆ స్క్రీన్ షాట్స్ తీసుకోండి కావాలితే. ఆ 7 అలా నిలబడినప్పుడు 7లో ఒక ఆయన ఇలా నిలబడి మాట్లాడుతుంటాడు, మమ్మల్ని చంపేస్తావా? మేము ప్రాణాలు వినడానికైనా సరే మేము సిద్ధమే, కానీ మా ప్రభువు చెప్పిన ఆజ్ఞను మాత్రం మేము తిరస్కరించలేము, మా ధర్మశాస్త్రపు ఆజ్ఞలు మేము తిరస్కరించలేము. నువ్వు విగ్రహాలకు అర్పించి తినమంటున్నావు, కనీసం విగ్రహాలు అర్పించకుండా నువ్వు నార్మల్గా మాకు ఆ భోజనం పెట్టినా మేము తిన్నాం, ఎందుకంటే అది మాకు నిషిద్ధమైనది. అది మా దేవుడు చెప్పాడు, చెప్పిందే మేము పాటిస్తాం, చెప్పిందే. ధర్మశాస్త్రంలో మేగరలేమని చెబితే రాజుకి కోపం ఎక్కువైపోయి ఆ రోజు పెద్ద మంటలు పెద్ద ఉంటాయి, గంగాలాలతో మంటలు వేసి దాని మీద పెనముని ఎర్రగా కాల్చి, మీకు తెలుసు షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఎలాంటి అగ్నిగుండంలోనికైతే తోసేశారో అలాంటి అగ్నిగుండంలో పెద్ద పెనాలని, గంగాలాలని వేడి చేసి ఎర్రగా కాల్చిన తర్వాత వాటిని అలా రెడీ పెట్టి, మీరు తిన్నని చెబితే తీసుకెళ్ళి పెన మీద కూర్చోబెడేస్తానన్నారు. కూర్చోబెడేస్తావా? చంపే మమ్మల్ని. కానీ ధర్మశాస్త్రాన్ని మేరలేం, మా దేవుని ఆజ్ఞను మేము మేరలేం. అరే అలా కాదురా, కనీసం మీరైనా తిన్నట్టు నటించండి, జస్ట్ నటించండి అంటే, అది మా వల్ల కాదయ్యా, మమ్మల్ని చంపే అనగానే రాజు కోపంతో చేసిన పని ఏంటో తెలుసా? అలా మోకాల మీద మొదట అలా కూర్చోబెట్టి సైనికులకు ఆజ్ఞించి వాడు 4 కోసిండ్రంటే 4 పట్టుకుని బయటకు లాగి 4 నరికేశారు. ఇప్పుడైనా తింటావా అని అడిగితే తలతో ఊపుతున్నాడు, తినను, చంపే అంటే వెంటనే మరలా రాజు ఆజ్ఞ ఇచ్చాడు, చేతులు కాళ్ళు నరికేశారు. అలా మోకాల మీద ఉన్న వ్యక్తి మొండెంగా మిగిలిపోయాడు. ఇక్కడ చివరికి క్షమించండి, ఇంకో మాట వదిలేశాను. 4 కోసిన తర్వాత బ్రతుకుండగానే ఈ తల మీద ఉన్న చర్మానంతా ఒలిచేశారు సజీవంగా ఉన్నప్పుడు. ఎవరిని? ఆ 7 కొర్రల్లో ఒక వ్యక్తిని. ఎందుకు? కేవలం విగ్రహాలు కర్పించింది తిన్నందుకు. మొత్తం ఇదంతా గొరికేసిన తర్వాత 4 కట్ చేసిన తర్వాత ఇప్పుడు మొండెంతో ఉన్నాడు. ఇప్పుడు కొర ప్రాణం ఉంటే ఇప్పటికీ అడుగుతున్నాడు, ఇప్పుడైనా తింటావా అని పక్క నవ్వుతూ అడుగుతుంటే ఇదే తలతో ఊపుతున్నాడు. తిన్నంటే తీసుకెళ్ళి మండుతున్న ఆ వేడితో మరిగిపోతున్న ఆ పెన మీద అలా కూర్చోబెడితే పొగ రూపంలో ఒక్కసారిగా ఆవిరైపోయాడు. ఆవిరైతున్న టైంలోనే తల నరికేశారు. ఇంత దారుణంగా చంపేశాడు ఆ కొడుకుని. తల్లి అలానే చూస్తూ ఉంది, మిగిలిన 6 కొడుకులు అలా నిలబడ్డారు. ఇప్పుడు మరలా మరొకటి వంతు. 2 కథలు చెప్పట్లా, నేను ఇక్కడ జరిగిన వాస్తవం ఇది. ఆ రోజు 2వ కొడుకుని నిలబెట్టాడు. నువ్వైనా తింటావా, నువ్వు కూడా వాళ్ళ చచ్చిపోతావు అంటే ఆయన అన్న మాట తెలుసా? ఇదిగో మా అన్నను చంపేశావు, నువ్వు రాక్షసుడు, నువ్వు. ఇదే మాట అన్నాడు. ఆ మాటల్లో ఉంటే మీరు చూడండి, నువ్వు రాక్షసుడివి, నువ్వు మమ్మల్ని చంపొచ్చు, కానీ ప్రభు మాకు పునరుద్ధానాన్ని ఇస్తాడు. ఈరోజు నువ్వు మమ్మల్ని చంపేయచ్చు, మా అన్నను చంపొచ్చు, నన్ను చంపొచ్చు, నా తర్వాత నా వారిని చంపొచ్చు, కానీ నా ప్రభు నాకు పునరుద్ధానాన్ని ఇస్తాడు అని నిలబడితే మాట్లాడుతూ ఉండగానే 4 నరికేసి, జబ్బలు నరికేసి, కాళ్ళు నరికేసి, చర్మాన్ని వలిచేసి తీసుకెళ్ళి మంటల మీద పడేశారు. అలా ఆవిరైపోయింది పొగరూపం. ఇప్పుడు 3వ వాడు అలా 1, 2, 3 ఆ 3 చంపుతున్నప్పుడు ఆ 3వ వాడు అంటాడు, నేను మరణానికి ఎదురెళ్తా అంటూ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా నువ్వైనా తింటావా అంటే అతడే 4 బయటకెట్టి నరికే చచ్చిపోతా. చేతులు చాచి 4 బయటకెట్టి 3వ వాడు
ముందుగానే సిద్ధపడిపోయాడు. నా దేవుడు నాకు పునరుద్ధానం ఇస్తాడు. మేము ఈరోజు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలని 4వ వాడు రాజు ముఖం మీద వేలు పెట్టి చెప్తాడు. మేము ఈరోజు రాజీ పడి బ్రతకడం కన్నా చచ్చిపోయి మరలా తిరిగి రావడం మేలని ఆ 4వ వాడు చచ్చిపోతాడు. 5వ వాడిని అలానే చంపేశాడు. 5వ వాడు డైరెక్ట్ మాట్లాడతాడు, చెబుతాడు, నువ్వెంత దుర్మార్గమైన క్రియలు చేస్తున్నావు, జాగ్రత్త, మేము చచ్చిపోయిన తర్వాత మరలా మేము తిరిగి లేస్తాం, నీకు మాత్రం పుట్టగతులు ఉండో, నీ కుటుంబమే లేకుండా పోద్దని చెప్పాడు. అలానే జరిగిన చరిత్రలో చదవండి మీరు. 5వ వాడిని చంపేశారు, 6వ వాడిని చంపేశారు. ఇక లాస్ట్ కడసరి వాడు ఉన్నాడు. ఇప్పుడు తల్లి 6గురిని చూస్తుంది. 6గురు తల్లి ముందే చచ్చిపోయారు. 7వ వాడు పక్కన నిలబడితే ఇప్పుడు రాజు 7వ వాడితో మాట్లాడే ముందు తల్లి దగ్గరికి వచ్చి, నీ కొడుకు చెప్పు, నీ కొడుకు తిన్నాడనుకో రాజ్యంలో వాటా ఇస్తా, నీ కొడుకు తిన్నట్టు నటిస్తే చాలు ఒక ప్రాంతానికి రాజుని చేసేస్తా, నీ కొడుకుని అందలాలు ఎక్కిస్తా, భవనాలు కట్టిస్తా, అధికారాన్ని చేస్తా అంటే తల్లిని ఇద్దరిని ఇబ్బంది పెడుతుంటే ఇద్దరు సతమతం అవుతున్న వేళ తల్లి ఆ కొడుకు దగ్గరకు వచ్చి చెప్పిన మాట అంతే. ఏమన్నా తెలుసా? స్పష్టంగా చదవండి, స్క్రీన్ షాట్ పంపిస్తాను మీకు తర్వాత. ఏమంటారు తెలుసా? అరే నాయనా, నీ అన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, నువ్వే కడసరి వాడివి, నువ్వే చిన్నోడివి. అయితే ఒకటి చెప్పనా, మీరందరూ నా గర్భాన్ని ఎలా పుట్టారో నాకు తెలియదురా, నా కడుపుని ఎలా కన్నా నాకు తెలియదు. అయితే నాకు ఒకటి తెలుసు, మీకు అవయవాలను ఇచ్చింది నీ ప్రభువు కదా. ఈరోజు మీ అన్నయ్యలాగే నీ అవయవాలు కూడా ఇచ్చే వీటికన్నా శ్రేష్టమైన అవయవాలు మన దేవుడిస్తాడు అని అంటే, రాజు మరలా వచ్చి మాట్లాడే సమయానికి రాజుని ఎదిరించి మరణానికి ఎదురు వెళ్ళిపోయాడు, వాడు చచ్చిపోయాడు. ఎంత గొప్ప విశ్వాసం! ఎట్లా వారికి రాజీ పడితే జస్ట్ నటిస్తే ఆ ప్రాణాలు రక్షించుకునేవారు, జస్ట్ తిన్నట్టు నటిస్తే ఎలియాజరు బ్రతికేవాడు. నటించముగాక నటించం, నేను చచ్చిన పర్లా మా దేవుడు మాకు పునరుద్ధానం ఇస్తానన్నాడు. విశ్వాసపు లోతుని చెబుతూ పౌలు గారు ఈ మాటలను కోట్ చేస్తూ ఈ చరిత్ర అంతటిని ఒకే పదంలో చెబుతూ ఈ 35 వచనంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చదువుదాం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పటి వరకు పై వచనాల్లో విజయాలు చూసిన వారినే విశ్వాస వీరులు అనుకుంటే, దేవుడు అంటున్నాడు వీళ్ళకు కూడా విశ్వాస వీరులే. కానీ వీరి జీవితంలో విజయాలు కాదు కనబడింది, వీరి జీవితంలో ఖడ్గం కనబడుతుంది, వీరి జీవితంలో మరణం కనబడుతుంది, వీరి జీవితంలో రాజీ మార్గం ఉన్నా సరే నేను దాన్ని ఎంచుకోము. ఈరోజు నేరుగా ఒకవేళ ఎలియాజరు ఆ 7 యవనస్తులు కొడుకులు అలా నిలబడితే ఆ తర్వాత తల్లిని కూడా చంపేశారు. ఆ 7 కొడుకులు, ఆ తల్లి, ఆ ఎలియాజరు నిలబడి మనతో మాట్లాడతారు. ప్రాణాలు పోతున్న సమయంలో కూడా మా దేవుని పక్షాన నిలబడడానికి మేము రాజీ పడాలా. కానీ ఈరోజు యవనస్తులు మీరేం చేస్తున్నారు? మనం ఏ విషయాల్లో రాజీ పడతామో తెలుసా? ఏ విషయాల్లో రాజీ పడతాం? మరణం వరకు వెళ్ళాల్సిన పని లేదు, మరణం వరకు పరుగులు పెట్టి ఖడ్గం మనం పేకల మీదకి రానవసరం లేదు. ఒంటరిగా 4 గోడల మధ్య నువ్వు ఒక్కడు ఉంటే చాలు, అయిపోయింది. ఎక్కడుంది మన బ్రతుకుల్లో నిబద్ధత? విశ్వాసం అనగానే దేవుని నుండి ఏదో సంపాదించుకోవడం అనుకుంటున్నావేమో. కాదు. నిజమైన విశ్వాసం, బలమైన విశ్వాసం, సరి అయిన విశ్వాసం లోతుల్లోనికి వెళితే నేను వెంటాడేది నీ మరణం. ఆ టైంలో నిలబడగలవా? ఆ రోజు ఎలియాజరు నిలబడ్డాడు, ఆ రోజు 7 కొడుకులు నిలబడ్డారు. రాజీ పడం, మేము ఏమాత్రం వెనక్కి చూడం, మేమేమాత్రం ఆ ప్రాణాలని ప్రియముగా మేము ఎంచం. మరణము వరకు వారి ప్రాణములు సైతము ప్రేమించిన వారు కారు అనే ప్రకటన గ్రంథం 12:11 వచనంలో మనకు మాట కనబడుద్దే. ఆ మాటకి వారసులు ఎలియాజరు, 7 కొడుకులు, ఆ తల్లి. వారికి విడుదల పొందే మార్గం ఉంది, కానీ వారు ఆ రోజు మాకొద్దన్నారు. అది తింటే అది పాపం అని వారికి తెలుసు, దాన్ని ముట్టుకుంటే అది పాపం అని వారికి తెలిస్తే వారు అన్న మాట, నేను చేయలేం. ఎట్లా చేయగలం? మేము రాజీ పడలేం.
మేము చచ్చిపోయినా పర్లేదు, ఆ దేవుడు మమ్మల్ని లేపుతాడు. అలా బ్రతికితే ఆ రోజు వాళ్ళని చంపేశారు. చంపేసిన తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇప్పుడు చదువుదాం 36 వచనం నుంచి. మరికొందరు తిరస్కారములు, కొరడా దెబ్బలు, మరి బంధకములు, ఖైదును అనుభవించారు. వీళ్ళెవరు? కొరడా దెబ్బలు భరించిన వారెవరు? ఎలియాజర్ని ఎట్లా చంపారు? కొరడాలతో కొట్టి 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 చంపారు. ఎట్లా చంపేశారు? మిగిలిన ఇర్మియా ప్రవక్తని ఎలా కొట్టారు? కొరడాలతో కొట్టారు. కొరడా దెబ్బలు సహించిరి. ఎవరు ఈ విశ్వాసులు? ఒక ఇర్మియా ఉంటాడు మనకు తెలుసు, ఒక మీకాయ కనబడుతుంటాడు మనకు తెలుసు. ఆ మొదటి రాజుల గ్రంథం 22 అధ్యాయంలో మనకు కనబడతాడు ఆయన. ఒక యోసేపును మనకు తెలుసు, కారాగారంలో వేసి బంధించిన విశ్వాస వీరుని యొక్క జీవితం మనకు తెలుసు. ఒక యోసేపు మనకు కనబడతాడు. ఒక బాప్తిస్మిచ్చి యోహాను మనకు కనబడతాడు. కొరడా దెబ్బలు కొట్టి తల నరికేసి ఆ చెరసాల్లో బంధించడం. వీళ్ళందరినీ ఎట్లా చంపారు అని అంటే ఆయన చెబుతున్నాడు ఈ గ్రంథకర్త. మరికొందరు తిరస్కారములు, కొరడా దెబ్బలు, మరి బంధకములు, ఖైదు అనుభవించరు. ఇంకా చెబుతుంటున్నాడు, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడి. వీళ్ళెవరు? మనకు తెలుసు, జకర్యా రాళ్లతో కొట్టబడి చంపబడిన ఒక గొప్ప ప్రవక్త. రాళ్ళు ఇచ్చుకొట్టి చంపేశారండి. మరి రంపములతో కోయబడిన వ్యక్తి ఎవరు? యెషయా. చరిత్ర చెబుతుంది మనకు, బైబిల్లో కనబడదు ఇది. యెషయా జోసెఫస్ ఆయన రాస్తున్న చరిత్రలో తాల్ముడ్ గ్రంథం 49b మనకు కనబడుద్ది యెషయా గారి యొక్క మరణం. తాల్ముడ్ అంటే ఏంటని అడగండి. ఇక ఇదంతా మాట్లాడుకోవాలంటే ఒకవేళ ఈ చరిత్ర అంతా మీకు కావాలనుకోండి, ఏం లేదు, జస్ట్ ఇంచుమించు 2-3 నెలల్లో వరుసగా కంటిన్యూగా జేమ్స్ అన్నయ్య బైబిల్ జాగ్రఫీ అని చెప్పారు. అది వింటే ఈ రాజులందరూ మీకు టచ్ అయిపోతుంటారు. వినండి, యెషయా గారిని ఎలా చంపారో తెలుసా? మనస్సు అనే ఒక దుర్మార్గమైన రాజు పసిపిల్లల రక్తాన్ని దేశమంతా వలికించేస్తున్నాడు అనే దేవతలకు బలేసి, విగ్రహారాధన పెట్టిరేగిపోయినప్పుడు పిల్లల్ని బలేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నది తప్పు, మానుకుంటావా? సరే, లేదా దేవుడు చూస్తున్నాడు, నీ జీవితం నాశనం అయిపోద్దని ప్రకటన చేస్తే ఈ యెషయా బ్రతకూడదని ఆ రోజు మనస్సే ఆ రోజు ఆజ్ఞాపిస్తే, పరుగులు పెట్టిస్తే ఈ యెషయా గారు చెట్టు త్వరలో దాక్కుని ఉంటే ఆ చెట్టుని నడుముకు కోసేశారు. యెషయా లోపల ఉండగా రంపములతో కోయబడిన విశ్వాసే యెషయా. ఏం కనబడుతుంది ఈ అధ్యాయంలో అంటే విజయాలు కాదు. ఏం కనబడుతుంది? రాజ్యాలను జయించడం కాదు. మలుపు తీసుకుంది లోతైన విశ్వాసం. శ్రమలున్నాయి, ఖడ్గద్వారం ఉంది, రంపములతో కోయబడి చనిపోయిన జీవితాలు ఉన్నాయి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లో, కొండల మీద, గుహల్లో, సొరంగాల్లో తిరుగులాడుచు సంచరించి. ఏముంటుంది దేవుని వెంబడిస్తే అంటున్నాను, మరలా చెబుతున్నా, ఇలాంటి జీవితాలకు, ఇలాంటి పరిస్థితులు కూడా అనుభవించాలి. కొండల్లో దాక్కునేవారట దేవుణ్ణి నమ్ముకుని, చలికి వణిపోతూ ఆ ఎండకు ఉండలేక ఆ గొర్రె చర్మాల్ని, మేక చర్మాల్ని ధరించుకుని వస్త్రాలు లేక దరిద్రులుగా గుహల్లో దాక్కునేవారట. సొరంగాలంటే తెలుసు కదా, భూమికి అడుగు బాగానే తీయబడేవి. అందులో శ్వాస సరిగా ఆడదు, ఊపిరి ఆడదు, వెలుతురు రాదు. ఇలాంటి చీకటి గుహల్లో జీవితాన్ని, ప్రాణాలను అరచేతులు పెట్టుకుని అలా బతకరట. విశ్వాసం అనగానే దేవుని నుండి కార్యాలను చూడడమే కాదు, విశ్వాసం అంటే నీ జీవితంలో కార్యాలు జరగకపోయినా దేవుణ్ణి వదలకపోవడమే నిజమైన విశ్వాసం. నీ జీవితంలో కార్యాలు చేయడు దేవుడు ఒక్కొక్కసారి. అద్భుతాలు ఏమీ జరగవు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత. నీ కుటుంబంలో శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. నిలబడతావా? నిలబడతానని నిలబడ్డారు. ఇది కదా విశ్వాసం అంటే. ఇది కదా ప్రభువుని వెంబడించడం అంటే. ఇది కదా ప్రభువుని అనుభవించడం అంటే. ఆ రోజు పరుగులు పెట్టారట, సొరంగాల్లో దాక్కున్నారట, గుహల్లో శరీరాలను దాచుకున్నారట, తిరుగులాడుచు సంచరించిరట. ఇలాంటి విశ్వాస వీళ్ళ జీవితాలు. ఇలాంటి వారందరిని చూసి ఈ లోకం అంటదట, ఇట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎలాంటి వారికి యోగ్యమైనది కాదు? లోకానికి ఎవరైతే వ్యతిరేకంగా జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకుంటారో వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ప్రకటన గ్రంథాన్ని వివరిస్తున్నారు కదా, వినండి. నెక్స్ట్ సార్దీస్ సంఘం మీకు ఎదురవుద్ది. సార్దీస్ సంఘానికి ఏ శ్రమ లేదు, సార్దీస్ సంఘానికి ఏ కష్టం లేదు.
ఏ శత్రువు తన తరమలేదు. పట్టణం, ఆ సార్దీస్ పట్టణం కొండ మీద కట్టబడిన పట్టణం. అది డబ్బు బాగా ఎక్కువ, సంఘంలో బాగా వెళ్ళసిల్లింది. అలాంటి సంఘాన్ని ప్రభు ఏమన్నాడు తెలుసా? చచ్చిపోయావు, నువ్వు జీవం లేదు నీలో, నువ్వు బ్రతుకున్నట్టే ఉన్నావు కానీ నువ్వు చచ్చిపోయావు, ఎప్పుడో చచ్చిపోయావు సంఘమా. ఎందుకన్నాడు తెలుసా మాట? ఈ సార్దీస్ సంఘము లోకంతో కలిసిపోయి బ్రతికేసింది. కొంచెం సౌండ్ తగ్గించి మ్యూజిక్. ఈ సార్దీస్ సంఘము లోకంతో మిళితమైపోయి బతికేస్తుంది. ఇక లోకము సంఘము ఏకమైపోయింది. ప్రభు అన్నాడు, చచ్చిన సంఘాన్ని నువ్వు చచ్చిపోయావు. సంఘం అనగానే మీరు ఏదో అనుకుంటున్నారేమో, చచ్చిన సంఘం అనగానే ఆ సంఘంలో ఉన్న సభ్యులు ఎవరో కాదు, నువ్వు నేనే. ఒకరోజు ఒక దైవజనుడు, మా కాకినాడ ప్రాంతంలో చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక దైవజనుడట ఒక సంఘాన్ని స్థాపిస్తే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇలా మాట్లాడుకున్నారట, సంఘం చచ్చిపోయింది, సంఘం చచ్చిపోయింది, సంఘం చచ్చిపోయింది, సంఘం ఏం బతికలేదు అని. అంటే ఆ రోజు దైవజనుడు అందరి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే సమాధానం, అమ్మ రండి మరలా సంఘాన్ని మనం ప్రారంభిద్దాం, ఆగిపోయిన సంఘాన్ని మరలా కడదామంటే సంఘం చచ్చిపోయింది కదా అయ్యగారు, ఆడెలా ఉన్నాడు, ఈడెలా ఉన్నాడు, ఆవిడెలా ఉంది, ఈయన ఎలా చేస్తున్నాడు, ఈడు ఎలా తిరుగుతున్నాడు, సంఘం చచ్చిపోయింది ఎప్పుడో అని. అంటే ఈయన అన్నాడు, అందరింటికి తిరిగి ఒకరోజు రండి అందరూ సంఘాన్ని సమాధి చేసేద్దాం, ఆ చచ్చిపోయిన సంఘానికి సమాధి చేసేద్దాం, ఆ బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళిపోదాం అని. నేను సంఘాన్ని సమాధి చేసేస్తాను, మీరు అందరు రండి అని పెద్ద మీటింగ్ పెడితే ఆ రోజు సంఘాన్ని ఎలా సమాధి చేసేస్తాడు ఈయన, ఎలా బరియలు చేసేస్తాడని అందరూ వచ్చేసారు. సంఘం అంతా మానేసిన వాళ్ళు, ఉన్నవాళ్ళు అందరూ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ఆ చర్చిలోకి వచ్చేస్తే పెట్టి రెడీ చేశాడు ఆయన, సంఘాన్ని సమాధి చేసేయడానికి. ఆ పెట్టి రెడీ చేసి ఇక మరికొద్ది నిమిషాల్లో ఇక సంఘాన్ని సమాధి చేసేద్దాం, అయితే ఇక చివరి చూపు చూడాలి కదా, చచ్చిపోయిన సంఘాన్ని చూడాలి కదా. ఒక్కొక్కరుగా వచ్చి ఆ కఫెన్ బాక్స్లో, ఆ సమాధి పెట్టెలో ఆ సంఘాన్ని చూసి వెళ్ళిపోండి అంటే మెల్లిగా ఒక్కొక్కరు వస్తున్నారు, చూస్తున్నారు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటూ రొమ్ములు బాదుకుంటూ పోతున్నారు. అందరూ వచ్చారు, చివరి వరకు అందరూ యవనస్తులు, అందరూ పెద్దోళ్ళు, స్త్రీలు, పురుషులు అందరూ వచ్చి ఆ బాక్స్లో చూశారు. చూసి ఏడ్చుకుంటూ పోయి అందరు సైలెంట్ అయిపోయి ఒక్కొక్కడు కన్నీళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తున్నాడు. ఏం చూశారు వాళ్ళు? అందులో ఏదో లేదు, అర్థం ఉంది. వచ్చిన ప్రతి ఒక్కడు తన ముఖాన్ని అందులో చూసుకుంటే సంఘం అంటే ఏదో కాదు, నేనే సంఘం అని తనకు అర్థమయ్యి చచ్చింది ఎవడో కాదు, నేనే అని అర్థమైంది. సాధ్య సంఘానికి అదే గతి పట్టింది ఆ రోజు. ఎందుకో తెలుసా? లోకంతో కలిసిపోయింది. కానీ ఈ అధ్యాయం అంటుంది, ఒక విశ్వాసి నిజంగా ఎప్పుడు జీవిస్తాడు అని అంటే లోకరీత్యా అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదని లోకం మిమ్మల్ని వెళ్ళేసినప్పుడు జీవిస్తాడు. లోకం మనల్ని వెళ్ళేస్తుంది, లోకం చీదరించుకుంటుంది, లోకం కాదంటది, లోకం చట్టసభలకు ఇడ్చుకుపోద్ది, క్రైస్తవులు ఇక్కడ ఉండొద్దంటది, ఆ దేవుణ్ణి నమ్ముకొద్దంటది, జై కొట్టమంటది, ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి వీలు లేదంటది. అలాంటి టైంలో కదా నిలబడాల్సింది. నిలబడ్డారు వారు. అదే సిచ్యువేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎలియాజర్ గారికి ఉన్న అదే రాజీ పడే ఒక అవకాశం మీకుంటే ఏం చేస్తాను చెప్పండి? అంత సీన్ అవసరం లేదు. కానీ ఉదయం అన్నయ్య అన్నాడు కదా, మనం ప్రభువును వదిలేయడానికి, సంఘాన్ని మానేయడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. జస్ట్ రేషన్ బియ్యం బండి మీ ఈదిలోకి రాకపోతే మానేస్తాం నెక్స్ట్ ఇయర్ నుంచి. ఎందుకు? క్రైస్తవులకి రేషన్ బియ్యం కట్టు అంటే ఏం చేస్తారు చెప్పండి? ఒక ఆవిడ, పెద్దవాడ, ముసలావిడ, ఏమ్మా నువ్వు చర్చికి వెళ్తావంట కదా, ఆపొద్దు అది కంటిన్యూ చేయండి. నువ్వు చర్చికి వెళ్తావంట కదా, మరి గవర్నమెంట్ ఏమంటుందంటే నీకు పెన్షన్ రద్దు చేసేస్తుందట. అంటే నేనే చర్చికి వెళ్తాను, ఎవరా యేసుబాబు అందట. యేసుబాబు దేనికోసం చెప్పండి? జస్ట్ ఆ ఇచ్చే 3-4 వేల రూపాయల కోసం. ఎవరు తెలియదు వీడికి? మీ ఈదిలోకి రేషన్ బండి రాదంటే మానేస్తాం, పెన్షన్లు ఇవ్వమంటే మానేస్తాం, స్కూల్లో ఒకవేళ మీరు క్రైస్తవులు అయితే మీకు ఫీజు పెంచేస్తాం, లేదంటే మీకు సీట్లు ఇవ్వం, మీ కొడుకులు చదవడానికి వీలు లేదంటే ప్రభువుని దేవుని మార్చేస్తాం. మనం ఎవరని చెప్పండి? ఎవరు మనం? విశ్వాసులం మనం. కానీ బైబిల్లో ఉన్న విశ్వాసం అది కాదు. వారి జీవితాల్లో
నిజానికి ఎలియాజరు కావచ్చు, ఆ 7 కొడుకులు కావచ్చు, ఎందుకు ఈరోజు మాట్లాడుకున్నాం తెలుసా? వారు చనిపోయినంత గొప్పలు కాదు. గుర్తుంచుకోండి ఈ మాట. వారు ఏదో ప్రాణత్యాగం చేశారు, చర్మాలు ఒలిచేస్తున్నా సరే వారు ప్రాణాలకి ఒడ్డి నిలబడ్డారు. ఇందుకు చనిపోయినందుకు గొప్పవారు కాదు, రాజీ పడకుండా నిలబడ్డందుకు గొప్పవారు వారు. చచ్చిపోయినందుకు కాదు, అందరూ చచ్చిపోతారు, కానీ శ్రమ నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు, శోధన బలహీనత నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు రాజీ పడకుండా నిలబడతావే, అది గొప్పతనం. అదే ఆ రోజు వారు చేసింది. విశ్వాసం అంటే దేవుడు అన్నీ సరి చేస్తాడు, అది కాదు. ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మీద నమ్మకం పెట్టుకోవడమే సరి అయిన విశ్వాసం. అందరితో కలిసి తప్పిపోవడం కంటే ఒంటరిగా నిలబడి చచ్చిపోవడమే విశ్వాసం, అది మేలు. గుర్తుంచుకోండి ఈ మాటలు. ఇలా చెప్పుకుంటూ వస్తే, ఒకవేళ మీరు ఇలా బ్రతికితే, నేను అంటున్నాను, మీకు శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, మీ స్నేహితులే మిమ్మల్ని వేలేస్తుంటారు, మిమ్మల్ని వెనకాల అవహేళన మాటలు మీకు వినబడుతుంటాయి, మీ కుటుంబం కూడా మీకు వ్యతిరేకమైపోద్ది, మీ ఊరు నిన్ను కాదంటది, అందరూ చులకనగా చూస్తారు. అప్పుడు కూడా నువ్వు నిలబడాలి. కానీ మనం రాజీ పడతాం. నా ఊరు నన్ను స్వీకరించట్లేదు, నేను ఇంక రాలేనన్నా అని మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? మా అమ్మ వాళ్ళు కాదంటున్నారు, నాకు ఈ మార్గం వద్దని పోయిన వారు జీవితాలు ఎన్ని లేవు. స్నేహితులు ఏదో అంటారని, ఊరేదో అనుకుంటారని, చిన్న విషయాలకి రాజీ పడిపోయి ఈరోజు అన్నిటిలోనూ చేతులు పెడుతున్నవారు ఎంతమంది లేరు. నువ్వు అనుకుంటావు పాపం అంటే చిన్నగానే తీసుకుంటావు, నువ్వు పాపం అనగానే నువ్వు చాలా చిన్న విషయంగా తీసుకుంటావు. కానీ ఎలియాజరు అలా తీసుకోలేకపోయాడు. ఆ 7 కుమారులు యవనస్తులు అలా తీసుకోలేకపోయారు. పాపం అంటే నా దేవునికి దూరంగా పరిగెట్టడం అని మనకు అర్థమైంది. పాపం చేయడం అంటే ఇక నా దేవుణ్ణి కాదనడం, నా విశ్వాసాన్ని తిరస్కరించడం అని ఆ రోజు వాళ్ళకి అర్థమైంది. పాపానికి అనువంత అవకాశం ఇచ్చినా అది కొండంత కూర్చుంటుందని వారికి అర్థమయ్యి ఆ రోజు మేము రాజీ పడమంటే, ఈరోజు మనకి ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని చూస్తున్నాం. మన బ్రతుకుల్లో రాజీ, మన ఒంటరి జీవితంలో రాజీ, మన బోధలో రాజీ, మన చూపులో రాజీ, మన మాటలో రాజీ, మన బ్రతుకులో ప్రతి అడుగున ప్రతిరోజు రాజీ పడుతూ మన రాజీ విశ్వాసంతో బ్రతికేస్తున్నాం. కానీ మన విశ్వాసం మనం చెప్పుకుంటున్నాం. శ్రమలు వస్తే ప్రభు అవసరం లేదు, కష్టాలు వస్తే ప్రభు అవసరం లేదు, కన్నీళ్ళు కలిగితే ప్రభు అవసరం లేదు. కానీ వారు అలా లేరు. ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారట. ఈరోజు ప్రభు అంటున్నాడు, ప్రాణాలు అర్పించడం కాదు, ముగిస్తానేక. ఇప్పటి వరకునేమో 10వ అధ్యాయంలో ఎలా విశ్వాసంగా జీవించాలంటే ఒక విశ్వాస వీరుల జాబితా వచ్చి తీసుకొస్తూ చివరికి వచ్చేసరికి ఇదిగో మీరు కూడా విశ్వాస వీరులని వీళ్ళందరినీ చేర్చారు, నలిగిపోయిన వారిని, అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదంటూ ముగిస్తూ ఆయన అంటున్నాడు, ఎంత గొప్ప సాక్ష్యం. 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మనను మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మరలా ఏదో చెబుతున్నాడు ఆయన. ఇప్పటి వరకునేమో విశ్వాస వీరులు ఎలా విజయాల్ని సంపాదించారో చూపించాడు. 35వ వచనం నుంచేమో ఆ విశ్వాస వీరులు దేవుని కొరకు విజయాలు లేకపోయినా వారు ఎలా నిలబడ్డారో చూపించాడు. నిజానికి ఈ లోకం అంతా అనుకోవచ్చు వీళ్ళకి యోగ్యత లేదని, కానీ నిజానికి వారు భూమి మీద చనిపోవచ్చు, భూమి మీద పేర్లు లేకపోవచ్చు. ఆ 7 యవనస్తుల ఆ పేర్లు ఏంటి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ వారి పేర్లు ఆకాశంలో రాయబడ్డాయి కదా. ఇక్కడ భూమి మీద లేకపోవచ్చు వారి పేర్లు, చరిత్రలో లేకపోవచ్చు, అని వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. ఇలాంటి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదన్నప్పుడు మరి వీళ్ళ నాకు రోల్డ్ మోడల్ అంటే కొంతవరకు ఓకే, కానీ నీకు అసలు ఈయన మాదిరి ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? 10వ అధ్యాయంలో చెబుతున్నాడే, నీ నీతి ద్వారా, నీ క్రియల ద్వారా, నీ యొక్క నీతి ధర్మ క్రియల ద్వారా ఏది సంపాదించుకోలేని లేదా రక్షణను సంపాదించుకోలేని నీ కొరకు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి నీకు రక్షణ ఇచ్చాడే, ఆ ప్రభువే నీకు చిట్ట చివరి మాదిరి.
వీళ్ళందరూ మార్గాన్ని చూపించారు. వీళ్ళందరూ ఎవరు? ఎలియాజరు కావచ్చు, మిగిలిన యెషయా కావచ్చు, 7 యవనస్తులు కావచ్చు, అంతకుముందు విజయాల్ని సాధించిన ఆ విశ్వాస వీరులు కావచ్చు. ఈ జాబితా అంతా ఒక మార్గాన్ని సిద్ధపరిస్తే ఇప్పుడు మార్గం చూపించిన ప్రభువే మార్గంగా ఉన్నాడు. వీళ్ళు చూపించింది మార్గం అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి మార్గము. ఆ మార్గాన్ని చూడు. ఎలా చూడాలంటే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే నీ కళ్ళ ముందు కనబడుతుంది. రాజీ లేకుండా బ్రతికిన వారు నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా అని 2వ వచనంలో మాట్లాడుతూ, మనము కూడా, వారే కాదు, శ్రమల్లో నిలబడింది వారే కాదు, మనము కూడా. మనం అంటే ఆ రోజు హెబ్రీయులు కాదు, ఈరోజు నువ్వు కూడా, ఈరోజు నేను కూడా, నువ్వు కూడా, నేను కూడా ఏం చేయాలనంటే ప్రతి భారము, అది ఏ భారమైనా, నీకెంత భారమైనా, ఎంత బలహీనతైనా, ఎంత కన్నీటితో కూడుకున్న పరిస్థితులైనా వీటన్నిటినీ నువ్వు భరిస్తూ సులువుగా చిక్కులు పెట్టు. పాపాన్ని విడిచిపెట్టు. పాపాన్ని గురించి ఎంత డీప్ ఎక్స్ప్లెనేషన్ తెలుసా? సమయం లేక ముగిస్తాను. ఇక పాపము చాలా ఈజీగా మెలుకులు పెడతాదట. ఎలాగో తెలుసా? నిజానికి మనకి పాపం చేయాలనిపించదు ఒక విశ్వాసకి, కానీ ఎలా పడతాం? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి ఏదైనా కంటి చూపుకు సంబంధించిన బలహీనత ఉందంటే ఎలా పడతాం అంటే, ఫస్ట్ మొబైల్ చూడకూడదు అనుకుంటాం, చూడడం కొన్నాళ్ళు, తర్వాత మెదలు మెదులుతుంది ఏమని, ఏం కదలే మొబైల్ చూస్తే ఏముంది, మంచి చూద్దాం అని అనుకుంటావు. మంచిగానే స్టార్ట్ చేస్తావు. ఆ యూట్యూబ్లో అలా చూస్తూ ఉంటావు. కింద ఏదో ఒక న్యూస్ కనబడుద్ది, న్యూసే కదా చూద్దాం అని ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు మరలా కింద ఏదో కనబడుద్ది, కొంచెం నాలెడ్జ్ పెంచుకుందాం ఈ విషయం మీద అని ఓపెన్ చేస్తావు. చూస్తావు కింద ఏదో వస్తుంది, దాన్ని చూస్తావు, కింద ఏదో వస్తుంది, అది చూస్తావు, కింద ఏదో వస్తుంది, అది చూస్తావు. పర్వాలేదు అనుకుంటావు. అలా ముందుకెళ్తావు. బయటికి వద్దామనుకుంటావు, ఊబిలో కూరుకుపోతావు. నువ్వు సామాన్యంగా ప్రారంభించిన వీడియో నిన్ను పోర్నోగ్రఫీ వరకు తీసుకెళ్ళిపోద్దని నీకు తెలుసు. అందుకే ఒకరోజు మానేసో, మళ్ళీ ప్రారంభించో, అక్కడికే పోయో. అదే చెబుతున్నాడు పౌలు గారు. సులువుగా చిక్కులు పెడుతుంది. నీకు అనిపించదు, చూడొద్దనే ఉంటుంది, కానీ నీకు మెల్లిగా స్టార్ట్ అవుద్ది. అది ఏదైనా కేవలం వీడియో కోసం కాదు. చెయ్యొద్దు, మాట్లాడొద్దు అనుకుంటావు, కానీ చేస్తావు. ఇలాంటి పాపాన్ని జోలికి పోతున్నప్పుడు జాగ్రత్త. చాలా ఈజీగా సులువుగా చిక్కులు పెడుతుంది. అది స్నేహితుల ద్వారా నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, పార్టీలో కూర్చోబెట్టచ్చు. అది నీ మొబైల్ కావచ్చు, నీ కంటి చూపు కావచ్చు, నీ మాట కావచ్చు, నీ సహవాసాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సులువుగా నీ దగ్గరకు వస్తుంది. ముందు మంచిగానే అనిపిస్తుంది. ఏం కాదులే, నేను నిలబడతాను, నాలో నిబద్ధత ఉంది, నేను నిలబడతాను అనుకుంటావు. మెల్లిమెల్లిగా అలా లోపలికి పోతావు. రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తావు. ప్రవ్వా, ఇంత లోపల కూరుకుపోయినంటయ్యా, నేను చూడకూడదు అనుకున్నాను, వద్దనుకున్నాను, కానీ ఎంత లోపలికి పోయాను. ఇప్పుడు బయటకు వద్దామంటే ఆ ఊపి నన్ను వదలట్లేదు. బయటకు వద్దామంటే ఆ సంఖ్యలు నేను తెంచుకోలేకపోతున్నా. బయటకు వద్దామంటే ఒకరోజు నీ సిలువను చూసి వచ్చిన నేనే మరలా బహిరంగంగా నేను సిలువ వేస్తున్నా. నా వల్ల అవ్వట్లేదు దాని నుంచి రావడం అంటే. అందుకే పౌలు గారు అన్నారు, ఇది చాలా సులువుగా చిక్కులు పెడుతుంది, వద్దు, దాని జోలికి పోవద్దు. నిన్న ప్రశ్న అడిగారు కదా, కొంచెం తాగొచ్చా, కంట్రోల్ ఉండాలంటే వద్దని చెబుతుంది. చాలా ఈజీగా లిమిట్స్ కాత్యానికి, పాపానికి. అన్న నిన్న మంచి మాట అన్నాడు మాట్లాడుతున్నావు. విషపు చుక్కలు మూతలు తీసుకుంటే ఏంటి, డబ్బా తాగేస్తే ఏంటి, చేస్తావు. పాపం అంతే. ఆ పాయిజన్ నువ్వు ఎంత తాగినా చేస్తావు. ఆ గడ్డు మందు తెచ్చుకుని తాగేసిన తర్వాత కక్కే పేగులన్నీ ఎండిపోయి చచ్చిపోతావు 10 రోజులకి. పాపం అంతే, దానికన్నా భయంకరమైనది. కాకపోతే ఇది పాపం నీకు సంతృప్తినిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దొరకదు. నీకు సంతృప్తి దొరకాలంటే ఒకే ఒక మార్గం, సీక్రెట్ చెప్తున్నాను, నీ దేవుణ్ణి రుచి చూస్తే తప్ప నీకు ఎప్పటికీ సంతృప్తి అనేది దొరకదు. ఆ చిన్నప్పుడు చార్మినార్ సిగరెట్కి సంబంధించి యాడ్ వచ్చేది. ఆ యాడ్ ఏంటో తెలుసా? దమ్ములో సంతృప్తి, బొట్టులో నిజాయితీ కాదు. ఏంటి చెప్పండి? దమ్ముకి సంతృప్తి. సరే ఇప్పుడు అడగండి మీరు లాజిక్గా. దమ్ముకి సంతృప్తి దొరికితే ఒక దమ్ము కొట్టక ఆగిపోవాలి, ఆగుతుందా?
అంటే సంతృప్తి దొరకలేదా? రెండో దమ్ముకు ఆగాలి, ఆగట్లేదే. ఇప్పుడు ఒక సిగరెట్ అయిపోయి ఆగాలి, ఆగట్లేదు. సంతృప్తి దొరకదా అంటే నువ్వు పాపంలో ఎంత ఎక్స్ట్రీమ్ పీక్ స్టేజ్కి వెళ్ళు, ఏదైనా, ఏ పాపమైనా, మందైనా, సిగరెట్ అయినా, గంజా అయినా, డ్రగ్స్ అయినా, స్త్రీల వ్యామోహమైనా, దానమైనా, నువ్వు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తావు వెళ్ళు, నీకెక్కడ సంతృప్తి దొరకదు. 5 నిమిషాల సుఖాన్ని నువ్వు సంతృప్తి అనుకుంటావు. కానీ ప్రభువులో ఆనందించడం నేర్చుకో. లోపల నుండి వస్తుంది ఆనందం, నీకు లోపల కలుగుతుంది. నీకు సంతృప్తి అంటే ఏంటో బయట నీకు తినడానికి తిండి లేకపోవచ్చు, కానీ లోపల ఉంటుంది నిజమైన సంతృప్తి. అది దేవుని యందు తప్ప ఎక్కడ దొరకదు. అందుకే పౌలు గారు అన్నారు, సులువుగా చిక్కులు పెడుతుంది పాపం, సంతృప్తి దొరకదు నీకు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నీకు ఒక రోల్ మోడల్ ఉంది, మాదిరి ఉంది, ఆయన వెంబడించు, ఆయన వెంబడించు. ఆయన ఎంతగా బాధించారో మనకు తెలుసు, ఎంతగా ఆయన హింసించారో మనకు తెలుసు. అయినా సరే ఆయన నోటన కపటమైన మాట కూడా లేదట. బాధించే వారి మీద ఆయన చిరాకు కూడా పడలేదట. ఆయన జీవితంలో ఏ పొరపాటు లేదట. ఇలాంటి వాడు మనకు మాదిరి అని చెబుతూ, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు కొంచెం గట్టిగా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో. ఒకరోజు విశ్వాస వీరులు పరిగెట్టారు, ఓపిగ్గా పరిగెట్టారు, రాజీ పడలా. ఎక్కడ ఎవరో ఏదో అంటారని పర్వాలేదులే నటిద్దాం అనుకోలా. ఈరోజు మన బ్రతుకులు ఎంత దీనంగా మారిపోయానంటే, నలుగురు మధ్య ఉంటే ఒకలా మాట్లాడతాం, నలుగురు లేకపోతే మరోలా మాట్లాడతాం. నలుగురు మధ్య ఉంటే ఒకలా మాట్లాడతాం, ఒకలా చూస్తాం. 4 గోడల మధ్య ఉంటే మరోలా చూస్తాం, మరోలా మాట్లాడతాం. నటన 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 వేషధారితనం ఇది. బైబిల్ అన్నది ఇది నాకు నచ్చదు. ఇది ఒక వ్యభిచారి అయినా నచ్చుతాడేమో కానీ ఈ వేషధారి నాకు అస్సలు నచ్చడు. ఆ రోజు ఎలియాజరు తీసుకున్న ఆ నిశ్చయతదే, నేను నటించలేను. ఎందుకు నటించో? నేను ఒక బోధకుడిని. ఈ మాట గుర్తుపెట్టుకోమన్నాను. అందుకే నేను ఒక బోధకుడిని. నా మాటలు వినేవారు ఉంటారు, నన్ను వెంబడించేవారు ఉంటారు. నా యువతని, నా ఫాలోవర్స్ని నేను మోసం చేయలేను. నేను జై కొట్టనుగాక కొట్టను, రాజుకి మొక్కనుగాక మొక్కను, విగ్రహార్పితాల జోలికి పోను. తిన్నా పర్లేదు, జై కొట్టినా పర్లేదు, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు. ఎవరికి చెప్తున్నావు కబుర్లు? ఎలియాజరు తింగరోడా? 7 కొడుకులు అమాయకులా, ప్రాణాలకు తెగించి నిలబడిన వారు వీళ్ళు. పక్కన పెడితే ఎంత రాజీ లేని బ్రతుకులు వారికి ఉంటే మనకు చెప్తున్నాడు, మనము కూడా రాజీ లేకుండా బ్రతకాలి. ఏ విషయాల్లో రాజీ లేకుండా బ్రతకాలి? ఏ విషయంలోనైనా పాపంతో రాజీ పడ్డావా, లేవడం నీ వల్ల కాదిక. ఎందుకంటే సులువుగా చిక్కులు పెడుతుంది. నువ్వు ఏ విషయంలో రాజీ పడతావు పడు. నీ ఆస్తుల విషయంలో, తగాదాల విషయంలో, శత్రుత్వం విషయంలో, దేనితోనైనా రాజీ పడు. కానీ పాపం విషయంలో రాజీ పడితే గుర్తుంచుకో మిత్రమా, నువ్వు మరలా ఆ పాపం అనే ఊబిలో నుండి బయటికి ఎప్పటికీ రాలేవు. ఎందుకంటే బలి అనేది మరలా జరగదు అని 10వ అధ్యాయంలో డిక్లేర్ చేసి మాట్లాడేశాడు పౌలు గారు. పాపమునకు బలి ఇక లేదు, ఒక్కసారే జరిగింది కలువరి గిరిలో. మరలా జరగదు. నువ్వు మరలా సిలువేయొద్దు, రాజీ పడొద్దు. నువ్వు రాజీ పడ్డానికి వీల్లేదు. ఓపిగ్గా పరిగెట్టు. పరిగెట్టడం చేత కాకపోతే కనీసం చిన్న పిల్లోడులా పాకుతూనైనా ఉండు. కానీ ఒక ఆడియన్ పాత్ర, ప్రేక్షకుల పాత్ర పోషిస్తూ అలానే కూర్చుని చచ్చిన శవంల సంఘంలో పడుండొద్దు. పరిగెట్టడం చేత కాకపోతే చిన్నగా నడు విశ్వాసంలో, లేదా పాక్కుంటూ పో. అంతేకాని ప్రేక్షకుల వచ్చి వెళ్ళిపోతావచ్చు అవసరం లేదు. సార్థి సంఘానికి నీకు పెద్ద తేడా లేదు. అదే కెఫిన్ బాక్స్లో నువ్వు చూసుకుంటే నువ్వే కనబడతావు, చచ్చిన సంఘానివి నువ్వే అవుతావు. వద్దు. ప్రభువునే చూడు. ఆయనే మనకు మాదిరి, ఆయనే మన బ్రతుకులకు ఉత్తరవాది. ఆయన చూస్తే ఏం జరుగుద్దంటే, ఆయన ఓపిగ్గా పరిగెట్టాడు. నేర్చుకో. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. కానీ ప్రభు నీ కొరకు ఎలా ఓర్చుకున్నాడు అలా ఓర్చుకో. ఓపిగ్గా పరిగెట్టు. ఈ మాటలు నచ్చకే
మనం అనుకుంటాం ఏం కాదులే, ఇంకా టైం ఉంది కదా, పరిగెడదాం, ఇంకా టైం ఉంది కదా, బాప్తిస్మం తీసుకుందాం అని అనుకుంటాం. కానీ గుర్తుంచుకో, ప్రభు ఏ రోజు వస్తాడో తెలీదు. నిజానికి మన విశ్వాసులుగా బ్రతకాలంటే, నిజంగా విశ్వాసుగా బ్రతికితే ఈ లోకం మనకు యోగ్యమైనది కాదని ప్రభువే చెప్పేశాడు. లోకం అనుకుంటుంది ఇక్కడ బ్రతకడానికి వెళ్ళేదని. ఈ శ్రమలకు భయపడి, కష్టాలకు భయపడి, ఈ కన్నీళ్ళకి ఓర్చుకోలేక, ఎవరో ఏదో అంటారని, నీ ఇంట్లో వాళ్ళు తిడతారని, నీ స్నేహితులు కాదంటారని, ఒకవేళ ఇంకా నీ రక్షణను ఆలస్యం చేస్తే కిందకి వెళ్ళి కొద్ది అంటాడైనా, మీరు ఇంకా పాపంతో పోరాడుటకు రక్తం కారణందుక మీరేం పాపంతో పోరాడలేదు, ఇంకా కిందకి వెళ్ళిపోతే ఆయన అంటాడు. ఆ జైలు ముగిస్తూ దాని భావం మీకు చెబితే, ఇంకా రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని కాపాడేది ఏముందనుకుంటున్నారు? ఏమీ లేదు. నేను చెప్పేది ఒకటే ఈ సందర్భంలో, విశ్వాసం అనగానే ఏవో కార్యాలు జరుగుతాయని మాత్రమే విశ్వసించకండి. జరుగుతాయి కాదనట్లేదు, కానీ శ్రమలు కూడా వస్తాయి, కష్టాలు కూడా వస్తాయి. ప్రభుని విశ్వసిస్తే అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఒకటే మనం నిశ్చయించుకోవాల్సింది, ఎన్ని శ్రమలు ఎదురైనా పర్వాలేదు నా జీవితంలో, ఎన్ని కష్టాలు ఎదురైపోయినా పర్వాలేదు నా బ్రతుకులో, ఏది ఏమైపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం పాపంతో రాజీ పడే జీవితాన్ని మాత్రం నేను బ్రతకను, నేను గడపను. వారు విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. ఈరోజు మనకి రాజీ మార్గాలు చాలా ఉన్నాయి, పర్వాలేదని చెప్పేవి. పర్వాలేదులే, ఇంకొంచెం టైం తీసుకో, యవ్వన ప్రాయంలో ఉన్నావు కదా, ఇంకొంతకాలం ఎంజాయ్ చేయి, ఇంకొంతకాలం ఎంజాయ్ చేస్తూ నీ జీవితాన్ని గడుపు. కొంచెం వయసు దాటిన తర్వాత అప్పుడు పొందేది కానీ రక్షణ అంటే, దేవుడు ఒకరోజు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతామో తెలియదు, కానీ ఒకరోజు మాత్రం నిన్ను అడుగుతాడు. నీకు ఇచ్చిన నీ జీవిత కాలంలో నీకు తెలుసు కూడా, నీ మాటలు విని కూడా, నా కోసం ఇలా బ్రతకాలని నీకు తెలుసు కూడా, నీది పాప పంకిలమైన జీవితం అని తెలుసు కూడా, నీ కొరకు నేను ప్రాణం పెట్టానని తెలుసు కూడా, నువ్వు ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేసి వాయిదా వేసావు కదా. ఏంది దీనికి సమాధానం ఏంటని అడిగితే ఏం చెప్తావు? అందుకే మనం ఓపిక పరిగెట్టడానికి ముందు ఆయన అన్నాడు, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన వారైనా పొందాల్సిన వారైనా, ఒకవేళ ఈ మాటలు మీకు అర్థమైతే, ప్రభువా ఇప్పటి వరకు నీ నుండి ఆశీర్వాదాలు చూడడమే విశ్వాసం అనుకున్నా, కానీ నీ కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరంగా నిలబడడమే విశ్వాసం అని నాకు అర్థమైంది. ఇదిగో నా హృదయాన్ని నీకు పూర్తిగా అప్పగిస్తున్నాను. ఒక ఎలియాజర్లా రాజీ లేని బ్రతుకు నేను బతుకుగా. ఆ 7 యవనస్తుల ఒకరి తర్వాత ఒకరు చర్మం ఒలిచి వేయబడినా సరే విశ్వాసాన్ని కోల్పోలేదే, ఆ వ్యక్తులా నేను బ్రతుకుతా. గుంపులో కలిసిపోయి నాశనం అవ్వను నేను, ఒంటరిగానైనా నిలబడతా, కానీ నీ కోసం నిలబడతా. నాకు ఒక్క అవకాశం నాకు ఈ ప్రభువా, నీ కౌగిల్లోనికి నన్ను చేర్చుకో. ఇప్పటి వరకు నాకు అర్థం కాలా నీ ప్రేమ ఏంటో, నువ్వు నా కోసం మరణించవని నాకు అర్థమవుతుంది. ఆ కలువరిగిరిలో నా కోసమే ప్రాణం పెట్టావని నాకు అర్థమవుతుంది. నన్ను నీ కౌగిల్లోనికి చేర్చుకుని ఒక్క అవకాశం ఇవ్వా. నీ కొరకు రాజీ లేని జీవితాన్ని నేను బ్రతుకుతా. నా బ్రతుకులో, నా బోధలో, నా చూపులో, నా నడక పడక అన్నిటిలో నిజాయితీగా నేను నిలబడతా. ఇప్పటివరకు తెలుసో తెలియకో చేసేసాను, ఈ రోజు నుండి నేను వన్నట్టే నిలబడతా. నాకు యాతన ఉన్నా పర్వాలేదు, కానీ నేను రాజీ పడను. నాకు శ్రమలున్నా పర్వాలేదు, కానీ నేను వెనకడుగేయను. నా జీవితం ఏమైపోయినా పర్లేదు, నన్ను నా స్నేహితులు తిట్టుకున్నా పర్లేదు, నా సంఘం నన్ను వెలేసినా పర్వాలేదు, నా కుటుంబం కాదనుకున్నా పర్వాలేదు, నువ్వు నాతో ఉండాలి. ఆ రోజు వారు అడిగింది అదే, వీళ్ళు మమ్మల్ని చంపేసినా పర్వాలేదు ప్రభువా, నువ్వు మాత్రం మమ్మల్ని తిరిగి బతికించు, మేము నీతో ఉండాలంటారు వాళ్ళు. ఆ మాటల్లో ఎంత బాగా బ్రతికితే, వచ్చాము వెళ్ళిపోయాము, ఏదో విన్నాం నేర్చుకున్నాం. దేవుడు నువ్వెంత నేర్చుకున్నావు అడగడు, నువ్వు నేర్చుకున్న దానిలో నీ జీవితంలో ఎంత ఆచరించో ఇది అడుగుతాడు. నీకు ఎన్ని డాక్టర్స్ తెలుసు అవసరం లేదు ప్రభువుకి, సెకండరీ అదే. నీకు వాక్యం మీద ఎంత పట్టుంది అవసరం లేదు, సెకండరీ అదే. నువ్వు వాక్యపు పట్టు కిందకి వెళ్ళావా లేదా, వాక్యం నీ మీద పట్టు సాధించిందా లేదా, ఇది అడుగుతాడు దేవుడు. అడుగు దేవుడిని ఈరోజు రాత్రే.